అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 10వ తిరువాయిముడిలో 2వ పార్ట్ 2వ పాసురం. ఒక్క నిమిషం. ఐదవ పదిలో 10వ తిరువాయిముడిలో 2వ పాసురం. మొదటి పాసురంలో పిరందవారం వళరందవారం పెరియ భారతం కైసేదు అన్నట్లుగా పెరియ భారతం పెరియ భారతం కైసేదు అని చెప్పినట్లుగా ఆయన పుట్టిన విధానాన్ని ఆళ్వార్లు ఈ తిరువాయిముడిలో విభవావతారంలోని కృష్ణావతార వైభవాన్ని అనుభవించాలని ప్రవేశించిన ఆళ్వార్లు ఆయన పుట్టినటువంటి విధానము, పెరిగినటువంటి విధానము పెరియ భారతం కైసేదు అన్నట్లుగా పెరిగిన తర్వాత ఆయన చేసినటువంటి భారత యుద్ధము వీటన్నింటినీ అనుభవించి ఎలా పిరందవారు అని ఒక పదాన్ని అనగానే ఆయన పుట్టినటువంటి విధానం, అవతరించిన విధానం, ఆవిర్భూతం అనలేదు మహర్షుల వరే వేరు, పిరందవారు పుట్టినటువంటి విధానమని అదిగో 6 మాసాల కాలం మోహపడేటట్టుగా చేసింది ఆయన మన విషయంలో చూపించినటువంటి ఈ సౌలభ్యం. ఎలాంటి వాడు పుట్టాడండి? అజాయమానః బహుదా విజాయతే అని శాస్త్రాలు చెప్తున్నట్లుగా పుట్టుకే లేనటువంటి వాడు అనేక రీతులుగా పుడుతూ ఉన్నాడు. ఎందుకు పుడతాడండి? ఎప్పుడు పుడతాడు ఆయన అంటే ఎందుకు పుడతాడు? పరిత్రాణాయ సాధూనాం. ఎప్పుడు పుడతాడు? ఆశ్రితులకి ఎప్పుడైతే కష్టం కలిగిందని తెలుస్తుందో, కష్టం కలుగుతుందో అప్పుడు పుట్టేస్తాడు. అది ఆయన పుట్టుకకి కారణం. కర్మల ఎలా పుడతాడండి? ఇతర సజాతీయంగా పుడుతూ ఉంటాడు ఆయన. మనం కర్మలని అనుభవించడానికి పుట్టినట్లుగానే అకర్మవశుడైనటువంటి పరమాత్మ ఇతరులతో మనతోటి సమానంగా సజాతీయంగా పుడుతూ ఉంటాడు. ఇకపోతే వడరందవారం అంటే ఒక సామాన్యమైనటువంటి శిశువుకి ఉన్నటువంటి స్థితి కూడా లేనట్లుగా పెరిగినటువంటి వాడు. చెప్తారు కదా, రామచంద్రుడు ఒక రాజకుమారుడు కదా. లోకంలో ఒక రాజకుమారుడు అంటే ఎలా ఉంటాడు? ఎన్ని భోగాలను అనుభవిస్తాడు, ఎంత సుకుమారంగా ఉంటాడు, ఎంతమంది సేవకుల చేత పరిచర్యలు చేయించుకునేటువంటి స్థితి కదా. అయినప్పటికీ కూడా రామచంద్రుడిగా అవతరిస్తే కైకేయి వరాలని కోరగా వనాలకు వెళ్ళాడు. ఆ వరాలు కోరుకున్నప్పుడు కూడా ఎలా కోరుకున్నదట? రామచంద్రుడు అడవిలో నడవాలి. అది ఎలానంటే ఆకులు లేని చెట్ల కింద నడవాలి. విశ్రాంతి తీసుకోవాలంటే ఆకులు ఉన్న చెట్ల కింద విశ్రాంతి తీసుకోకూడదట. అలాని ఎండిపోయిన చెట్టు కింద విశ్రాంతి తీసుకోకూడదట. అందుకని ఎండిపోకూడదు, ఆకులు లేనటువంటి చెట్ల కింద విశ్రాంతి తీసుకోవాలనుకుంటే అని వరాన్ని ఆ రీతిగా కోరిందట కైకమ్మ. సరే పోన్లేండి, ఆకులు ఉన్న చెట్టో ఆకులు లేని చెట్టో కాస్త ఎండగా ఉంటే పాదాలకి రక్షగా కాస్త పాదరక్షలు పాదుకులైనా ఉన్నాయి అనుకుంటే అదిగో భరతుడు వచ్చాడు. అన్నా నీ తిరువడిగళ్ళే నాకు రక్షకమన్నాడు. ఆ పాదుకల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అలా ఆ అడవుల వెంట సుకుమారమైన తిరువడిగళ్ళు కలిగినటువంటి రామచంద్రుడు కఠినమైనటువంటి ఆ అడవిలో నడుస్తూ ఉంటే పాదాలకి అదిగో పాదాలన్నీ కందిపోయాయి, కమిలిపోయాయి, బాధ పెట్టేస్తున్నాయి. అంటే లేత ఆకుల మీద కాళ్ళు పెట్టుకుని పడుకున్నట్ట రామచంద్రుడు అని పెరియ తిరువందాది పాసురంలో మనం మొన్న చెప్పుకున్నాం కదా. అలాంటి సమయంలో రామానుజులు వారు ఏం కోరుకున్నారు? రామచంద్ర, ఆ సమయంలో నేను లేకపోయాను కదా, ఉంటే నీ యొక్క తిరువడిగళ్ళ యొక్క బాధ తీరేలాగా నా శిరస్సును పెట్టుకునేవాడిని కదా అన్నట్లుగా పెరిగిన విధానం అది. రాజకుమారుడిగా పుట్టినా కానీ రాజకుమారుడికి ఉండవలసినటువంటి భోగాలు 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడా? అది కదా. అలాగా రామచంద్రుడి యొక్క పరిస్థితి. ఆ వళరందవారం పోనీ ఇలా పెరిగా ఒక సామాన్యమైనటువంటి శిశువు, సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి శిశువుకు ఉండేటువంటి సౌకర్యాలు కూడా లేనట్లుగా అదిగో దాగి పెరిగాడు యశోదమ్మ ఇంట్లో.
అవును బయటికి వచ్చాడు అంటే కృష్ణ అనే పదం వింటే చాలు ఆ కంసుడు సహించలేడు కనుక అలాంటి ఆ స్థితిని తలుచుకొని ఆడవాళ్ళు నీరైపోతున్నానయ్యా నేను, అలా నీరవ్వకుండా నీ వైభవాన్ని అనుభవించేటువంటి స్థితిని నాకు ఇవ్వమని అడిగారు మొదటి పాసురంలో. ఇప్పుడు ఈ రెండాం పార్ట్ ఎన్నో పేజీ 335వ పేజీ. ஏரடற்கை தொடக்கமானவும் சேற்றிதங்கள் என்னை சிதலமாக்கா நின்னனா நான் தரித்து நின்னு అనుభవిக்குంబడి பண்ண వేణుం ఎన్గిరారు. ఏడు అడర్కై, ఆ 7 వృషభాలని సంహరించాడు కదా, అలాంటి ఆ చేష్టితాలన్నీ కూడా తలుచుకొని కృష్ణ నా మనసు ఎన్నై శిథిలమాక్కా నిన్న నన్ను శైథిల్యపరుస్తున్నాయ్యా, నా ధరిత్తు నిన్ను అనుభవిక్కుబడి పండ వేణు, నేను ధరించి ఉండి నీ యొక్క చేష్టితాలని అనుభవించేలాగా చెయ్యవయ్యా అని ఈయన ఏమండి ఇప్పుడు ఏమిటి వళరంద పెరిగిన ప్రకారాన్ని చెప్తున్నారు. ఎందుకట இனி அல்லாத அவதாரங்களையும் மாறாய்ந்தால் ఇత్తన్మయవాయ్ ఇరుక్కుమిరే. ఇప్పుడు నిన్నే మొదటి పాసన ఏమనుభవించారు? పిరందవారం వళరందవారం అని ఆయన పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితిని అనుభవించారు. ఇంకా కృష్ణావతారం ఒక్కటేనా ఏమిటండి? మిగతా చాలా చాలా అవతారాలు ఉన్నాయి కదా. అంటే ఏ అవతారాన్ని అనుభవించడానికి ఆరంభించినా కూడా ఆడవాళ్ళ యొక్క పరిస్థితి ఇదే. ఒక మత్స్యావతారాన్ని అనుభవించడానికి ఆరంభించారనుకోండి, ఎలాంటి వాడివయ్యా, ఒక మత్స్యంలాగా అయిపోయావు, అది ఇతర సజాతీయంగా అయ్యావు అని ఇలా నీరైపోవడమే ఆడవాళ్ళ యొక్క స్థితి. అందుకని అల్లాద అవతారంగళయం ఆరాయిందాల్ ఇత్తన్మయ్యవా ఇరుక్కుమిరే, ఇదే స్వభావం, ఇదే దుఃఖం కలుగుతుంది, ఇదే పారవస్యం, ఇదే శైథిల్యం. ఆగయ్యాలే అవ్వరుగు పోగమాటారు అంచేత అది ఇది ఏమాట ఆగయ్యాలు అవ్వరుగు పోగమాటారు అంచేత ఇప్పుడు కృష్ణావతారాన్ని అనుభవించడం మొదలు పెట్టారు కదా. ఎందుకండి ఆ కృష్ణావతారాన్నే తలుచుకొని ఇంత నీరైపోవటం ఎందుకు, శైథిల్యాన్ని పొందడం ఎందుకు? మిగతా అవతారాలు ఉన్నాయి కదండి, అవి అనుభవించడం మొదలు పెట్టినా కూడా ఇదే స్థితి కలుగుతుందండి ఆళ్వార్లకి. అందుకని ఇంకో అవతారాల జోలికి వెళ్ళటం లేదు. అంతేకాదు అడియల్ ఇది ఏమాటారు, అడియల్ ఆరంభానికి చెప్పలా నిన్న పిరందవారు అనేటువంటి స్థితి అంటే ఆయన యొక్క పుట్టుకొని భావించేటువంటి ధైర్యం సాహసం మరలా చెయ్యరట. కృష్ణావతారాన్ని విడిచిపెట్టి ఇంకో అవతారానికి వెళ్ళరట. ఇప్పుడు కూడా ఈ వళరందవారు అన్నట్లుగా ఆయన పెరిగిన విధానంలోంచి మళ్ళా వెనక్కి వెళ్ళి ఆయన పుట్టిన విధానం ఏమిటి అని అనుభవంలోకి వెళ్ళరట ఆళ్వారు. అడియలు విజయమాటారు, ఆరంభంలోకి ప్రవేశించరు మళ్ళా. ఈయన వళరందవారే పొం ఇత్తనయ్యిరే, అందుకని ఆ పెరిగిన విధానాన్ని భావిస్తున్నారు ఈ పాసురంలో. మళ్ళా వెనక్కి వెళ్తే పిరందవారు అని భావించారు అంటే ఆళ్వారు నీరైపోతున్నారు కదా, కొంచెం నిలబడి ఉండొచ్చేమో అని ఆశ వళరందవారు అని ఆ పెరిగినటువంటి స్థితిని భావిస్తే తీరాల్ పిరందు ఇత్యాది, అదిగో ఆయన పుట్టిన విధానాన్ని భావిస్తే, ఆయన పెరిగిన విధానాన్ని భావిస్తే అదే కదా జరుగుతుంది. మనకి అరుంబదంలో ఇస్తున్నారు తీరాల్ పిరందు సిరప్పాలు వలరాదు అని. వామనావతార వైభవాన్ని అనుభవిస్తే ఆళ్వారు ఎలా ఉంటుందో ఆ వామనావతారంలో మాత్రం ఆయన ఏమనుభవించాడండి, ఏ గొప్పతనాన్ని పొందాడు ఆయన? సీర్మయ్యోడే పిరందు ఉపలాలనత్తోడే వళరాదే. సీర్మయ్యోడే పెరిగి తిరువందాలో పాసురము వామనావతారంలో ఆయన ఎలా పుట్టాడు, ఏం చేశాడు, ఎలా పెరిగాడు అనేటువంటి విషయాన్ని చెబుతున్నారు ఇక్కడ వామనావతారంలో. ఎలా సీర్మయ్యోడే పిరందు ఉపలాలనత్తోడే వళరాదా, ఏదో గొప్ప సంపదతోటి పుట్టటము, ఆ తర్వాత గొప్ప గారాబంతో పెరగటం, అలా లేదట ఈ వామనావతారంలో. ఎలా పుట్టాడు? ఆదావదు చక్రవర్తి. ఏంటి సీర్మయ్యోడే పిరందు ఉపలాలనత్తోడే వళరాదే అంటే ఈ వామనావతారాన్ని చక్రవర్తి, వసుదేవాదిగల్, అశ్వమేధం, అనంతవ్రతం మొదలానవత్తై అనుష్ఠిస్తూ తత్ఫలమాగా సీర్మయ్యోడే వందు పిరందు. సీర్మయ్యోడే వామనావతారంలో ఇప్పుడు రామావతారం ఇచ్చాడంటే దశరథ చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని పుత్రకామేష్టి యాగాన్ని చేయటం వల్ల పుట్టాడు. అదిగో ఆ యజ్ఞ ఫలంగా పుట్టాడు. ఎంతో గారాభం,
అలానే వసుదేవుడు కూడా ఎన్నెన్నో వ్రతాలు చేస్తే పుట్టినటువంటి వాడు. అంచేత ఆ అశ్వమేధ యాగం కాదు, ఏదే పుత్రకామేశి యాగము, ఏదో ఇతర వ్రతాలు చేయటం వల్ల వాటి ఫలంగా సీర్మయ్యోలే వందు పిరందు రాముడుగా పుట్టినా, కన్నపిరానుగా పుట్టినా, అంటే చక్రవర్తి తిరుమగనారుగా పుట్టినా, కన్నపిరానుగా పుట్టినా, అదిగో వాళ్ళు పెద్దలు చేస్తున్నటువంటి వ్రతాల ఫలంగా పుట్టాడండి, అది సీర్మయ్యోడే పిరందు. కానీ ఇక్కడ అలా కాదే, అదితి కశ్యపులకు పుట్టాడు, ఈయన పుట్టడమే. పుట్టినటువంటి వాడు ఎలాగా, అవరగర్ స్నేహోత్తరమాగ ఉపలాలిత్తు వడరందా పోలే. అదిగో రామచంద్రుడికి ఎంత గారాభం అండి. ఇదిగో కాలు కింద పెడితే పాదాలు కందిపోతాయేమో అన్నంతగా గారాభంగా పెరిగాడు. అంత ప్రకాంతలు ఆ తండ్రి ఒళ్ళోనే పెరిగాడా అన్నట్టుగా అంత గారాభంగా పెరిగాడా. ఆ తండ్రి ఒడిలోనూ తల్లుల ఒడిలోనూ గారాభంగా పెరిగినటువంటి వాడు కదా. అలాగా அவர்கள் ஸ்நேகோத்தரமாக உபலாலித்து வளர்க்க வளரந்தா పోలే పిరందు వలరాదే ఎన్నపడి. అలా వాళ్ళు చాలా గారాభంగా ముద్దు మురిపాలతోటి పెరిగినటువంటి వాళ్ళు చక్రవర్తి తిరుమగనారు, పోని కన్నయ్య. ఈ కన్నయ్య బయటికి రాలేకపోయాడు కానీ తల్లిదండ్రుల దగ్గర మురిపము గారాపం అన్నీ ఉన్నాయి కదా. కానీ ఈ వామనావతారాన్ని స్మరిస్తే అలాంటి మురిపాలేమీ లేవు. అదితి కశ్యపులకు పుట్టాడు. పుట్టగానే ఏం చేశారట, చేతికి ఒక భిక్షాపాత్ర ఇచ్చి, అదిగో బ్రహ్మచారివి కదా నువ్వు, భిక్షెత్తుకోవయ్యా అన్నట్ట. ఎలా పుట్టాట ఈయన, చిన్న పిల్లాడుగా పుట్టాట, చాలా పొట్టి వామన బ్రహ్మచారి. ఇది వామన బ్రహ్మచారిగా పుడితే అదితి కశ్యపులకు పుట్టినటువంటి పొట్టి వామన బ్రహ్మచారి కదా ఈయన. దీన్నే కంబుడు అంటాట. ఎలా, నీల నిరత్తా నెడుంతగై వందు అంగోరు ఆలమరై విచ్చిన్ అరుంకురళాయ్. అదిగో నీల నిరత్తు ఒక నెడుంతగై వందు అన్నట్లు. ఏది చిన్న మర్రి విత్తనంలోంచి పెద్ద మర్రి వృక్షం వచ్చి అంతటా వ్యాపించినట్లు, అదిగో అంత చిన్న రూపం, చాలా అందమైనటువంటి రూపం అట. పొట్టి వామన బ్రహ్మచారి అంత చిన్న రూపంలోంచి, అదే చిన్న మర్రి విత్తనంలోంచి పెద్ద మర్రి చెట్టు వచ్చినట్టుగా ఇంత చిన్న రూపంలోంచి అంత పెద్ద రూపం వచ్చిందట, త్రివిక్రమావతారము. అలాగా పుట్టగానే అదిగో ఆయనంటే చక్రవర్తి క్షత్రియ కులంలో పుట్టాడు, మంచి గారాభము. ఈయనంటే వైశ్య కులంలో పుట్టాడు, ఈయనకి గారాభం. కానీ ఈయన బ్రాహ్మణ కులంలో పుట్టాడు, ఏ గారాభాలు లేవు. పుట్టగానే చేతికి ఒక భిక్షాపాత్ర ఇచ్చి పంపించేశారు అదితి కశ్యపులు ఇద్దరు. అంతేకాదు, పేరు శ్రీయప్పతి అన్న అప్పోడన్నికే. ఎవరండి ఆయన? శ్రీయప్పతి, సంపదలకే పతి, లక్ష్మికే పతి అన్నట్లుగా కాకుండా తిరుమైక్కువాచకమాన వామనం ఎన్ను తిరునామత్తైవడయ్యాగాదు గోజిందాలు. అదిగో తిరుమైక్కువాచకమాన, చిన్నవాడు అని తెలిసేటట్లుగా వామనం ఎన్ను తిరునామత్తైవడయ్యాగాదు జిందాలు. అదిగో చిన్న పేరు వామనుడు అని. వామనుడు అంటే ఏమిటి అంటే, వామాని అంటే వామాని అంటే సుఖాలు అని, వామాని నైతి వామనః అని. ఏమిటట వామనుడు అంటే ఏం చేస్తాడు, తనని సేవించినటువంటి వాళ్ళకి సుఖాలను ఇచ్చేటువంటి వాడు. ఎలా, తనని సేవించిన వాళ్ళకి సుఖాలు ఎలా ఇస్తాడండి, తన యొక్క సౌందర్యంతో వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. అలాంటి పొట్టి వామనుడుగా పుట్టాడు. మార్పార పుల్గి నీ ఉండు మిజంద భూమి నీరేల్ పరిదే నీ అభినివేశంతోత్త మార్వు అరవణత్తై ఉయిరార ఉండు వెడినాడు కాణవు మిజింద భూమి ఆనదు నీరు ఏ తీరందు వాంగి కొళ్ళుక్కెడయ్యాదో. అదిగో వామనుడుగా వెళ్ళాడు యాచన చేయటానికి. దేన్ని యాచన చేయటానికి వెళ్ళాడు ఆయన? భూమిని యాచన చేయటానికి వెళ్ళాడు. ఆ భూమి అంటే ఎలాంటిది? ఈయన యొక్క అభినివేశం కనబడేటట్లుగా ఆయన వక్షస్థలంలో ఆలింగనం చేసుకునేటువంటి భూమి అది. అంతేకాదు, ప్రళయకాలం వచ్చినప్పుడు తన యొక్క గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి భూమి. ప్రళయకాలము అనే కష్టం తీరిపోగానే
అదిగో ఆ భూమిని మొత్తం తానే బయటికి ప్రకాశింపచేసేటట్టుగా ఉన్నటువంటి తనదైనటువంటి భూమిని ఎలా నీరు ఏస్తూ ఇరందు వాంగి కొల్లక్కిడయ్యాదో, అదిగో తనదైనటువంటి భూమి, తన వక్షస్థలంలో ఉంచుకుని ఆలింగనం చేసుకునేటువంటి భూమి, ప్రళయకాలంలో తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి భూమిని, అంటే తనదే కదా, తనదైనటువంటి దానిని కూడా తానే దానజలం చేతిలో స్వీకరించి, అంటే యాచన చేసి దానజలాన్ని పొంది తాను పొందేటట్టుగా అయిపోయింది. ఇదయ్యా ఆ వామనుడు పుట్టిన విధానము. అంటే ఎందుకు ఇలా ఎందుకు చేశాడు? పేరాళ జగద్రక్షణத்தில் నిరవధిక వ్యామోహత్తై వడయవనే. అదిగో ఎందుకు ఇవన్నీ చేయటానికి కారణం జగద్రక్షణ విషయంలో ఆయనకున్నటువంటి వ్యామోహం. రియాం అరియా నాంగల్ యథావాగా అరియుంబడి, మేమంతా నీ యొక్క వైభవాన్ని తెలుసుకునేటట్టుగా, నీ యొక్క జగద్రక్షణ వ్యామోహం తెలుసుకునేటట్టుగా నీ సర్వజ్ఞనానని సూజందు సొల్లు ఇత్తై నన్నాగా వారాయ్ ఆరాయందరుడు చెయ్యవేణుమిరే. ఏదో సర్వజ్ఞుడివి కదా నువ్వు, ఇత్తై నన్నాగా ఇలా నువ్వు చేయడానికి కారణం ఏమిటో మాకు చక్కగా వివరంగా చెప్పు అని మోహిప్పిక్కయ్యాలే అడిల్ ఇజయమాట్టారు ఎన్ను. ఇలా ఆ వామనావతారాన్ని తలుచుకుంటే ఆడవాళ్ళకి ఇంత మోహం. ఎలాంటి వాడివి నువ్వు, ఏ కృష్ణావతారం లాగాను రామావతారం లాగాను అవతారాలు ఎత్తావంటే వాళ్ళు చేసిన వ్రతాలో యజ్ఞాలో యాగాలను పుట్టావు, ఆ తర్వాత గారాభంగా పెరిగావు. కానీ ఇక్కడ అలా కాదే, పుట్టి పుట్టగానే యాచనకు వెళ్ళావు, నీదైనటువంటి భూమిని నువ్వే దానంగా స్వీకరించి నువ్వే కొలుసుకున్నావే. దీనంతటికీ కారణం యొక్క జగద్రక్షణ వ్యామోహమే కదా అని ఆడవాళ్ళు ఆ పెరిగి తిరువందాదిలో ఆ విషయం ఆడవాళ్ళని మోహపరిచింది చూసారా. అందుకని ఆడవాళ్ళు ఏమిటి అడిగి విజయమాడతారు. అందుకని ఇంకా ఆయన పుట్టిన విధానం ఏ అవతారంలోకి వెళ్ళినా కానీ ఆడవాళ్ళకి కలిగే మోహం ఇలానే ఉంటుంది కనుక వాటిల్లోకి మరలా ప్రవేశించరని ఈయన వడరందవారే పోం ఇత్తనయ్యరే, ఇంకా వడరందవారే ఆయన పెరిగిన విధానాన్ని భావిస్తున్నారట ఆడవాళ్ళు ఇత్తనై అంతే అంటూ சீரால் பிறந்திச்சார் பிறந்தவார் அவனே செய்கையாலே எவர்க்கு அங்கு செய்யலாவதில்லை. இனி అనుకూలకు కండు పరిగైకు విషయముள்ளదు వడరందవాత్తిలేయిరే. అనుకూలురైనటువంటి వాళ్ళు చూసి ఆనందపడటానికి విషయం ఉన్నది ఎక్కడయ్యా అంటే వడరంద ఆత్తులేరు, ఆయన పెరిగిన విధానంలో కదా. అంచేత అవ్వడరంద వారు తానిరుక్కిరపడి సొల్లుగిరార్, ఆయన పెరిగిన విధానం ఎలా ఉన్నదో చెప్తున్నారు ఈ రెండవ పాసురంలో. పాసురం ఒదువై వార్த்தையுள் ஏறுபாயந்ததும் மாயமா வினைவாய் பிளந்தது மதுவைவாறு குழலார் குறவை பிணைந்த குழகும் அது விது விது அது விது உது என்னலாவன என்னலாவனவல்ல என்னை உன் செய்கைனை விக்கும் முதுவையா முதல்வா உன்னை எண்ணு தலை பெய்வனே. உதுவை வார்த்தையுள் ஏறுபாயந்ததும் மாயமாவினைவாய் பிளந்ததும் மதுவைவார் குழலார் குறவை பிணைந்த குழகும் அது விது உது என்னலாவனவல்ல என்னை உன் செய்கை நெய்விக்கும் முதுவை முதல்வா உன்னை எண்ணு தலை பெய்வனே. ఉదువై వార్తయుల్ ఏరుపాయందదుం. ఉదువై వార్తయులు వివాహం యొక్క ప్రసంగమందు వృషభాలను మీద పడి చంపినది. ఎప్పుడట ఏం చెప్పాడు ఆయన? కుంభుడు, ఈయన మేనమామే, యశోదా పిరాటికి సోదరుడు. ఈ అమ్మాయిని కనపడిన వాళ్ళందరూ ఈవిడ నేల నప్పిన్న పిరాటి యొక్క సౌందర్యానికి వివాహం ఆడదామని కోరుకుంటున్నారట. అమ్మో ఈ కాంపిటీషన్ మరి ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇలా కాదు. ఆనాడు సీతాపిరాటిని వివాహం ఆడటానికి జనక మహారాజు శివధనుస్సుని విరవటం అనే ఒక పణాన్ని పెట్టినట్లుగా ఈవిడ్ని కూడా ఎవరైనా వివాహం ఆడాలి అంటే ఇదిగో ఒక ఏర్పాటు చేద్దాం అనుకున్నట్ట. 7 ఎద్దులను ఎవరైతే ఏకతాడితో కడతారో, వాటి యొక్క గర్వాన్ని అణిచి స్వాధీనపరుచుకుంటారో వాళ్ళకే మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తానన్నాడు కుంభుడు. అనుకున్నాడంటే ఆయన మాట వివాహ సంబంధాలు చూద్దామండి అనుకోగానే
పెళ్లి కొడుకు లైన్లో నిలబడి మేం చేసుకుంటాము ఈ అమ్మాయిని అని అడిగినట్టుగా, అంటే ఈయన వెళ్ళిపోయాట వివాహం ఆడటానికి, ఆ 7 ఎద్దుల్ని సంహరించడానికి. ఆవిడికి వివాహం చేస్తాడట ఆయన, ఇది ఫణంగా పెట్టాడనే వార్త చెవిలో పడిన వెంటనే ఆ వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఇద్దరూ వెళ్ళారు, బలరామకృష్ణులు ఇద్దరూ కూడా. ఆవిడ ఎదురుగా అక్కడ ఒక పూలమాల పట్టుకొని నిలబడి ఉన్నది. ఆ కింద గ్రౌండ్ లో 7 ఎద్దులు ఉన్నాయి, వాటిని స్వాధీనపరచుకోవాలి. మొదటగా బలరాముడు వెళ్ళాడట. బలరాముడు వెళ్ళగానే ఈవిడలా ఒక్క చూపు చూసిందట. ఆ చూపును బట్టి అర్థమైందట బలరాముడికి ఈయన్ని వివాహం ఆడటం ఆవిడికి ఇష్టం లేదని. సర్లే, ఎందుకు ఆవిడికి ఇష్టం లేని పని నేను చేయడం ఎందుకు అనుకున్నాడు. బలరాముడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ కన్నపిరాన్ దిగాట ఈ 7 ఎద్దుల్ని ఏకతాటను కట్టడానికి. ఎందుకు? ఈయన దిగగానే ఆవిడ చిన్న చిరునవ్వు నవ్విందట. ఏది పరిహాసంగా ఒక నవ్వు నవ్విందట నప్పిన్న పిరాటి. ఎందుకు నవ్విందట? నీకు వెన్న దొంగతనం చేయటం వచ్చనుకున్నాను, కానీ ఇలా 7 వృషభాలను ఏకతాటిని కట్టడం కూడా వచ్చా అన్నట్లుగా నవ్విందట. అంటే పౌరుషం వచ్చేసింది. ఆ పౌరుషంతో 7 ఎడ్లని కూడా ఏకతాటిని కట్టి అదిగో ఆవిడ్ని స్వాధీనపరుచుకున్నాడు. అంటే ఆయన వివాహం చేయాలని నిశ్చయించడానికి, ఈయన వెళ్ళి ప్రయత్నం చేయడానికి ఇంకా అవకాశమే లేదు. నిశ్చయం చేసుకున్నాడని తెలియగానే వెళ్ళిపోయాడు ఆ 7 ఎద్దులని ఏకతాటిన కట్టడానికి. వివాహం యొక్క ప్రసంగమందు వృషభాలని మీద పడి చంపినది మాయమ్మ వినయవాయ్ పిళందరం. కృత్రిముడైనటువంటి కేసి అనడి గుర్రం యొక్క నోటిని చీల్చినది. మధువై వారు కొజలారు కొరవై పిణంద కొజగం. మధువై వారు తేనెని ప్రవహింపచేస్తున్నటువంటి కొప్పులు కలిగిన వాళ్ళు గోపికలు. అలాంటి గోపికల యొక్క రాస క్రీడలో చేతులను చేర్చుకున్నటువంటి సామర్థ్యం. వీటిలో అదు ఇది ఉదు ఎన్నలావన అల్లా. అదు అది ఇది మధ్యస్థమైనది అని చెప్పడానికి ఏమీ లేనట్లుగా ఎన్నై ఉంచేగైనై విక్కుం. నన్ను ఈ చేసిటమని ఆ చేసిటమని మధ్యస్థమైనదని ఇవన్నీ ఏమి లేవండి. నువ్వు చేసిన పనుల్లో నన్ను నీ చేసిటాలన్నీ కూడా బాధిస్తూ ఉన్నాయి. వయ్యం ముదుముదల్వా ఉన్నై ఎన్ను తల ఇప్పేయవన్. వయ్యం జగత్తుకు ముదుముదల్వా ప్రధాన కారణభూతుడా ఉన్నై ఎన్ను తల ఇప్పేయవన్. నిన్ను ఎప్పుడు నేను పొందుతానయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. నప్పిన్న పిరాటి యొక్క వివాహం కోసమని 7 వృషభాలను సంహరించాడు కదా. అలానే గుర్రం రూపంలో వచ్చినటువంటి మింగటానికి వచ్చినటువంటి కేసిని సంహరించాడా? గోపికలతోటి రాసక్రీడ చేశాడా? ఇవన్నీ ఇలాంటి మొదలైన చేసిటాలన్నీ నా మనస్సును కరిగిస్తూ ఉన్నాయ్యా. కాబట్టి ఆ క్లేశం తీరేటట్టుగా నిన్నెప్పుడు నేను పొందుతాను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ஆராயிரப்படி ஓதுவை விவாக பிரசங்கத்திலே ஏறுகளிலே పాయందపడియం. వివాహ ప్రసంగంలో ఆ 7 ఎద్దుల్ని సంహరించినది. వంచకమాయ 100 కుదిరియై వాయ్ పిళందపడియం. వంచకంగా వచ్చినటువంటి వంచడానికి వచ్చినటువంటి ఆ కుదిరియై గుర్రాన్ని వాయు పిళందపడియ గుర్రం యొక్క నోటిని చీల్చిన ప్రకారాన్ని మధుసెందియాన కుజలయుడయ్యవర్గలోడే తిరుక్కురవయ్యలే కలంద కలప్పుం. మధువుని స్రవింపచేస్తూ ఉండేటువంటి శిరోజాలను కలిగినటువంటి గోపికలతోటి రాసక్రీడలలో కలిసి ఆడిన ఆ ఆటని చేయలాగయ్యాలి. ఇవన్నీ నువ్వు చేసిన చేసితాలు కావటం చేత ఎల్లా చేసితంగళం గుణప్రసంగத்திலே నయ్యం ప్రకృతియాన ఎన్నై మిగవం శిథిలమాక్క. నిన్న నీ యొక్క చేసితాలన్నీ కూడా నీ యొక్క గుణాలని తెలియజేసేవి కావటం చేత గుణప్రసంగத்திலே నయ్యం. నీ చేసితాలన్నీ కూడా అలాంటి నీ యొక్క గుణాలని భావిస్తే చాలు నీరైపోయే స్వభావం కలిగినటువంటి నన్ను మిక్కిలి శైథిల్యాన్ని పొందింపచేస్తూ ఉన్నాయ్యా. ప్రళయத்தில் అసిందిన జగత్తై ఉండాక్కినా పోలే என்னை ధరిప్పిత్తు ఉన్నై అనుభవిక్కవల్లే నాంబడి పన్ని అరుడ వేణుం ఎన్గిరాయ్. ప్రళయంలో మునిగిపోయినటువంటి జగత్తుని రక్షించినట్లుగా నువ్వు నన్ను కూడా ధరింపింపచేయి.
నిన్ను అనుభవించగలిగే సామర్థ్యం కలిగిన వాడిగా నీ యొక్క చేష్టితాలని నిన్ను అనుభవించేటువంటి వాడిగా నన్ను అనుగ్రహించవయ్యా అంటున్నారు ఆళ్వార్లు పన్నీరాయరప్పడి. అనంతరం అభిమత విషయத்தில் உன்னுடைய వ్యాపారంగల్ என்னை சிதிலனாக்கானின்னது என்கிறார். అభిమత విషయத்தில் ఉన్నుడై నువ్వు కోరుకున్న వాళ్ళ విషయంలో నువ్వు చేసేటువంటి చేష్టితాలు నన్ను నీరు చేసేస్తూ ఉన్నాయ్యా. ఒదువై కళ్యాణ వార్తై పిరందాళవిలే ఏరుగలై మేల్ విజుందు కొన్నదువం. అదిగో ఆ కళ్యాణ వార్త చెవిన పడిన వెంటనే వార్తై పిరందాళవిలే వివాహం చేస్తానని ఆయన భావించి ఒక మాట అన్నాడు అంతే. వెంటనే కూడా ఆ 7 ఎద్దుల్ని వాటి మీద పడి కొన్నదువం సంహరించినది. அசுராவிஷ்டமாய் கிருத்திரமமான கேசியாகிற குதிரையை கோபிமார் அஞ்சாதபடி వాయై పిళందరవం. అదిగో అసురావిష్టమైనటువంటి కృత్రిమమైన ఆ కేసి అనేటువంటి రాక్షసుడు గుర్రం రూపంలో వచ్చాడు. దాన్ని గోపికలు భయపడనట్లుగా దాని యొక్క నోటిని చీల్చేసినది. மதுவை வார விடுகிறா குழலை வடையரான பெண்களுடனே குறவை கோத்து ఇనియ వ్యాపారంగళై పండినదువం. మధువుని రవింపచేస్తూ ఉండేటువంటి కేశాలు కలిగిన ఆ గోపికలతోటి రాతక్రీడను చేసి రాతక్రీడ లాంటి మొదలైన మధురమైన వ్యాపారాలని భోగ్యమైన వ్యాపారాలను చేసినది. అదు అంటే ఏమిటి? మొదటిది ఆ నప్పిన్న పిరాటిని వివాహం ఆడటం కోసం 7 ఎద్దుల్ని సంహరించడం అదు. ఇది అంటే ఏమిటి? ఇది ఈయన కుదిరే అదే ఈయన్ని ఈ రాక్షసుణ్ణి సంహరించడం, కేసి అనే రాక్షసుణ్ణి సంహరించటము. మూడవది ఇది మధ్యస్థమైనటువంటిది ఏమిటి? గోపికలతోటి రాసక్రీడ జలపడం. ఇవన్నీ ఎన్ను విశేషిత్తు చల్లలావన అల్ల ఉన్న అళవిల్ అతి ప్రవణనాన ఎన్నై. విశేషిత్తు చొల్లలావన అల్లా ఉన్నళవిల్ అతి ప్రవణనాన వెన్నై. నీ విషయంలో ఎంతో ప్రావణ్యం కలిగినటువంటి నన్ను నిరతిశయ భోగ్య మానవం చేయలానవై నిరతిశయ భోగ్యమైనటువంటి నీ యొక్క చేష్టితాలు శిథిలనాక్కానిర్కం శైథిల్యాన్ని పొందింపచేస్తూ ఉన్నాయ్యా. నువ్వెవరివి? జగత్తుక్కు ప్రధాన కారణభూతనాన అవనే ఉన్నై ఎన్ను కిత్తువేను. జగత్తుకే ప్రధాన కారణభూతుడు, జగత్తు ఉండటానికి కారణమైనటువంటి వాడివి, జగత్తుని సృష్టించినటువంటి వాడివి, రెండు నువ్వే. అలాంటి నిన్ను నేను ఎప్పుడు సమీపిస్తానయ్యా? అజింద జగత్తై ఉండాక్కినని సిదరనాగిర ఎన్నై స్థిరనాక్కువదు ఎన్నెన్ను కరుదు. నశించిపోయిన ప్రళయకాలంలో నశించిపోయేటట్లుగా ఉన్న జగత్తుని మళ్ళా ధరింపజేసేటట్టుగా రక్షించి నీ గర్భంలో ఉంచుకొని ఉండాకినని శిథిలనాగిరయన్నై. అలా ప్రళయకాలంలో మునిగి నశించిపోతూ ఉన్నటువంటి జగత్తుని రక్షించిన వాడివి నువ్వే కదా. అలానే మరి నువ్వు కూడా శిథిలనాగిరయన్నై స్థిరనాక్కువదు ఎన్నెన్ను శైథిల్యాన్ని పొందుతున్నా నీ యొక్క చేష్టితాలను భావించుకొని అలా ఉన్నటువంటి నన్ను జగత్తుని ప్రళయకాలంలో ఉన్న జగత్తుని రక్షించిన వాడివి నువ్వే కాబట్టి ఇదిగో ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను కూడా నీ యొక్క చేష్టితాలని అనుభవించేటువంటి స్థైర్యం స్థిరత్వం కలిగిన వాడిగా చెయ్యవయ్యా అని భావన. వధువై అంటే వివాహము. సరే, ఇప్పుడు 7 వ్యాఖ్యానం. వధువై వార్తయుల్. వధువై అంటే వివాహం. వార్తయుల్ ఎరుతుగల్ జేజయ్యం నిరసిత్తార్కు ఎవడై కొడుక్కక్కడ ఓం ఎన్ను పిరంద ప్రసిద్ధి. ఇదిగో ఈ 7 ఎద్దుల్ని నిరసించినటువంటి వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తాను అని చెప్పి ఒక ఏర్పాటు చేసుకున్నాడు ఆయన కుంభుడు. అయితే అలా ఏరుపాయందదు ఆ వృషభాల మీద దుమికినది. ఏరుகளின் மேல் விழுந்த படிகளையும் இவர்க்கு మృత్యువన్ వాయిలే విజుందా పోలే ఆయిత్తు ఇరుక్కిరదు. ఆయన 7 ఎద్దుల మీదకి అలా దూకి వెళ్తూ ఉంటే ఆడవాళ్ళకి ఎలా ఉందంటే
మృత్యువు మీదకు వెళ్ళి దూకుతున్నాడా అన్నట్లుగా ఉన్నదట ఆడవాళ్ళకి అది బాధ. ఏరుగలిన్ మేల్ విజుంద పడిగలయ్యం ఇవర్కు మృత్యు ఉన్వాయిల్ విజుందా పోలే ఆ ఎత్తిరుక్కిరదు. ఆ సన్నివేశాన్ని భావించుకుంటే మనమైతే ఊరికే చదువుతాం, కానీ ఆడవాళ్ళకి ఆ సన్నివేశం కంటి ముందు ప్రత్యక్ష సమానంగా దర్శనమిస్తూ ఉంటుంది కనుక ఆ సన్నివేశాన్ని చూసిన ఆడవాళ్ళకి ఏమిటి ఈయన చేసే పని ఏమిటి, మృత్యువు నోట్లోకి ఈయనే వెళ్తున్నాడా అన్నట్లుగా ఆ వృషభాల మీదకి వెళ్ళిపోయాడే ఈయన అన్నట్లుగా మృత్యువాయువులే మృత్యువిన్ వాయులే ఇజుందా పోలే ఆయిత్తిరుకదు, మృత్యువు యొక్క నోటిలోకి ప్రవేశిస్తున్నాడా అన్నట్లుగా ఉన్నదట ఈయన చేసినటువంటి చేర్చడం. పొయ్యిగయ్యిలే పాయిందా పోలే రానిన్నదు అవనుకు. ఈయనకేమో మృత్యు ఒక గుహలో ప్రవేశిస్తున్నట్లుంది, ఆయనకి ఎంత ఆనందంగా ఉన్నదట. పొయ్యిగయ్యిలే పాయిందా పోలే రానిన్నదు అవనుకు. ఒక సరస్సులో చల్లటి నీళ్లు కలిగినటువంటి మడుగులో దుమికితే ఎలా, ఏ సమయంలో, మంచి వేసవకాలపు ఎండ, ఆ ఎండ తాపంతో కొట్టుమిట్టాడేటువంటి వాడికి కనుక చల్లటి మడుగులో దిగితే ఎంత హాయిగా ఆనందంగా అనిపిస్తుందో ఈయనకు అలా ఉన్నదట. పొయ్యిగయ్యిలే పోయిందా పాయిందా పోలే రానిన్నదు అవనుకు. కరుమారి పాయిందాలాగాదో ఎన్నుంబడీరే అవளுடைய భోగ్యతే. ఎలాంటిదట ఆవిడ యొక్క భోగ్యత, ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి చేష్టం ఈయన చేసినటువంటిది. ఎలా 7 భయంకరమైనటువంటి అసురావేశం కలిగినటువంటి ఎద్దులు, ఆ ఎద్దుల మీదకి ఒక్కడు వెళ్ళి దుమకటం అంటే చాలా ఈయనకి ఇబ్బంది కలిగించేటువంటి సన్నివేశమే కదా. కానీ అంత ప్రమాదాన్ని సూచించేటువంటి ఆ ఎద్దుల మీదకి ఎందుకండి దూకాడు ఈయన అంటే ఆవిడ భోగ్యత అలాంటిది. ఆ భోగ్యత ఈయన తాను చేయబోయేటువంటి పనిలో ఉన్న ప్రమాదాన్ని కూడా గుర్తించలేనట్టుగా చేసిందట. ఎలా, ఎంతటి ప్రమాదం అంటే కరుమారి పాయిందాలాగా అదో ఎన్నుంబడిరే అవడే భోగ్యతే. కామాక్షమ్మ గుళ్ళో 2 శూలాలు ఉంటాయంట. ఆ శూలాల రెండు గుచ్చుకోకుండా ఆ మధ్యలోకి దూకుతారట అందరూ. అలాంటిది ఆ 2 శూలాలు ఒక పక్కకు తగిలితే ఈ శూలం పొడుచుకుంటుంది, ఇంకొక పక్కకు జరిగామంటే ఈ శూలం పొడుచుకొని ప్రాణాలే పోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఆ రెండిటి మధ్యలో దుమకగలగాలి, అప్పుడు వాళ్ళు అనుకున్నది ఏదో అవుతుంది అనుకుంటా. అలాగా 2 శూలాల మధ్యలో దూకే వాళ్ళ వలె 7 వృషభాలు, అసురావేశం కలిగినటువంటి వృషభాల మీదకి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకింత ప్రమాదకరమైన కార్యం చేశాడంటే అవளுடைய భోగ్యత, ఆ నప్పిన్న పిరాటి యొక్క భోగ్యత అలాంటిది అంటూ మాయ ఇది నప్పిన్న పిరాటిని వివాహం ఆడటం వళరందా వారు మాయ మావినై వాయ్ పిలందదవం. ఈకే మాయ మావినై, మంచి మాయ అంటే వంచకమైనటువంటి వంచన కలిగినటువంటి మా వినై వాయ్ పిలందదం, ఆ కేసి యొక్క నోటిని చేల్చినది. కంస ప్రేరితమాయ్ కృత్రిమ వేషం కొండు వందదాయిత్తు. కంసుడు చేత ప్రేరేపించబడి కృత్రిమమైనటువంటి వేషాన్ని ధరించి వచ్చింది ఈ కేసి. కృత్రిమమాగ కుదిరేవడివై కొండువాయై அங்காந்து கொண்டு ஓர் அசுரன் வந்து தோன்றா. சிறு பிள்ளைகள் ద్వారం కండవిడத்திலே కై నీట్టు వాసనయ్యాలే అదిన్ వాయిలే కయ్యై నీట్టినాను. అదో కృత్రిమమైనటువంటి గుర్రపు రూపంలో వచ్చాడు. వచ్చి నోరు తెరుచుకొని అలా నిలబడ్డాడు ఒక రాక్షసుడు. చిన్నపిల్లలు ఆ అడవికి వెళ్ళారు పశువుల్ని తోలుకోవటానికి. అక్కడికి వచ్చి నిలబడ్డాడు. ఆ కేసి నోరు తెరిచి ఇలాగా పెద్ద నోటిని తెరిచి నిలబడ్డాడు. కానీ చిన్నపిల్లలు ఏదైనా చిన్న కన్నాలు కనపడ్డాయనుకోండి, అందులో వేళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు కదా. అలానే ఈ కేసి కూడా నోరు తెరిచి అలా నిలబడగానే తిరుపెళ్ళేగలు ద్వారం కన్న విడతలే కై నీట్టు వాసన అయ్యారు. చిన్నపిల్లలు కావటం చేత ఎక్కడైనా కన్నాలు కనబడితే వేలు పెట్టినట్టుగా ఈయన కూడా బాలుడు కదా, ఇది ప్రమాదము, మనం ఇందులోకి వెళ్ళకూడదు అని తెలియనటువంటి బాల్యం, ఆ మౌగ్ధ్యం. ఆ మౌగ్ధ్యంలో ఏం చేశాడు, అది వాయిలే కయ్యై నీట్టినాన్.
దాని నోట్లో చేయబెట్టేశాడు. అపూర్వ దర్శనత్తాలే కై విమ్మిత్తు పూరిత్తవారే రెండు కూరాయి విజుందాన్. ఎప్పుడు చూడలేదు కదా, కొత్త రకం సన్నివేశం, చాలా గొప్పగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, ఆనందం కలిగింది. ఆనందం కలగా ఈయన చెయ్యి బాగా లావైపోయింది. బాగా లావైపోగానే ఆ లోపలికి పెట్టాడు కదా చెయ్యి ఆ నోట్లోకి, ఆ నోరు 2 భాగాలుగా చీలిపోయింది. అంతే, ఈయన ఏం చేయలేదు, అంతే. శ్రీనారద భగవాన్ జగదస్తమితం ఎన్ను వందు విజుందా పోరేయ వరకు ఇప్పోదిరుక్కెరదు. ఈ సన్నివేశాన్ని చూసినటువంటి ఆ కేసి దగ్గరికి కృష్ణ పరమాత్మ వెళ్తూ ఉంటే నారదుడు భయంతో జగదస్తమితం, ఇంకేముంది జగత్తు పరిస్థితి ఏముంది, ఈయన ఆ కేసి అంటే అంత భయంకరమైనటువంటి రాక్షసుడట. నారదుడు భయపడిపోయినట్టుగా వేళ ఎన్ను వందు విజుందా పోరేయ వరకు ఇప్పోదు ఇరుక్కెరదు. అదే స్థితి ఇప్పుడు మన ఆడవాళ్ళకి. ఏమిటి ఆ కేసి ఎక్కడ, భయంకరమైన రాక్షసుడు, సుకుమారమైన తిరుమేని కలిగినటువంటి కన్నపిరాని ఎక్కడా అని అది ఆడవాళ్ళకి భయం. ఇప్పుడు వ్యాధితాశ్చో మహారౌద్ర సోసుర కృష్ణ బాహున నిపపాద్వితా భూతో వైద్యుతేన యథాద్రుమ. ఎలా చీలిపోయిందట ఆయన యొక్క నోరు, కేసి యొక్క నోరు పిడుగు పడితే, ఒక చెట్టు మీద పిడుగు పడితే ఆ చెట్టులా నిలువున 2 పక్షాలుగా చీలిపోయినట్లుగా ఈ కృష్ణ పరమాత్మ యొక్క చెయ్యి లోపలికి జొనపగానే ఆ చెయ్యి బాగా పెరిగిపోతే, ఎందుకు పెరిగిందంటే ఆనందంతో, ఇదేదో కొత్త రకంగా ఉంది, కొత్త ఆట ఆడుతున్నాననే ఆనందంలో ఆ చెయ్యి పెరిగిపోయింది. ఆ చెయ్యి పెరిగిపోగానే ఆ నోరలా చీలిపోయిందట. ఎవరిది? కేసి అనేటువంటి రాక్షసుడు. దీనివల్ల ఏం కలిగింది, ఏమైంది, ఫలితం ఏమిటంటే శ్రీ బృందావన తుక్కు ఒడిసెంగుంబడి పెంగలుక్కు ఉన్నయం అరుత్త కొడుత్తపడి. బృందావనానికి ఉన్నటువంటి అజీసెంగుంబడి, దానికి ఉన్నటువంటి ప్రమాదం తప్పినట్లుగాను, పెంగలుక్కు ఉన్నయం అరుత్త కొడుత్తపడి, ఈ స్త్రీలకి ఆనందాన్ని ఇచ్చిన ప్రకారం వాళ్ళ శత్రువుల్ని తొలగించి ఆనందాన్ని ఇచ్చినట్లు. మధువైవారిత్యాది, ఆనందంతో ఈ గోపికలకి ఉన్నటువంటి శత్రువులందరూ తొలగిపోయారు కదా అనే ఆనందంతో ఏం చేశాడు, గోపికలతోటి రాసక్రీడ ఆడాడు. ఎలా ఆ గోపికలు ఎలా ఉన్నారట, మధుసిందియాన కుజలై ఉడయ్యవరగల్ మధువై వారు కుజలారి అన్నదు. మధుసెందియాన మధువుని స్రవింపచేస్తూ ఉండేటువంటి కేశాలు కలిగినటువంటి వాళ్ళు, అందుకని మధువై వారు కుశలారు, మధువై 6 కుశలారు, మధువు స్రవిస్తూ ఉండేటువంటి కేశాలు కలిగి మధువారు కుశలారి అన్నపడి, మధువు స్రవించేటువంటి కుశల్ కలిగినటువంటి వాళ్ళు. స్వల్పాడు కొరవై కోప్పిలే తన్నయ్యం ఉరువనాకిత్తుడుత్తపడి, అలాంటి గోపికలతోటి రాసక్రీడ జరిపే సమయంలో ఎలా కొరవై కోప్పిలే, ఆ రాసక్రీడ సమయంలో తన్నయ్యం ఉరువనాకిత్తుడుత్తపడి, రాసక్రీడ చేయటానికి గోపికలంతా ఒక పూల మాలవలే రౌండ్ గా, అదేమంటారు, వలయాకారంలో నిలబడితే ఆ మాలలో గోపికలు అనేటువంటి మాలలో ఈయన కూడా గుర్తపడినట్టుగా తనని కూడా ఒకటిగా చేసుకున్నట్ట ఆ గోపికలు అనేటువంటి పుష్పమాలలో. కుజగం అవరగల్ అభిసంధి ఎక్కులైత్తు భగ్నా విమాన ఇక్కలాగప్పండి. అదిగో కుజగం. కుజగం అంటే ఏం చెప్పారు, ఒక్క నిమిషం అండి. కుజగం అంటే విరగం, ఉపాయం అన్నమాట. ఏమిటి? అవరగల్ అభిసంధి ఎక్కులైత్తు భగ్నా విమాన ఇక్కలాగపండి. వాళ్ళకి ఈ మధ్యలో ఒక ఆనందం అనుకోండి, గర్వం అనుకోండి, మేమే కదా కృష్ణ పరమాత్మతోటి ఆనందంగా ఉన్నాము అనే ఒక భావన కలిగితే ఆ అభిసంధిని, ఆ భావనని నశింపచేసి ఆ అభిమానం శూన్యులుగా చేసి అవరగలోడొక్క తాను కలందపడి వాళ్ళతోటి తాను ఒకడన్నట్లుగా చేరిపోయి అదావదు వేత్తాల్ జన్నవన్న అదపడి, ఈయన ఎంతో గొప్పవాడు, పరత్వం కలిగినటువంటి వాడు కదా, అయినా తన గొప్పతనాన్ని కనపడనట్టుగా వాళ్ళతోటి ఎవరగడిలే ఉరువన్ ఎన్నలాంబడి పుక్కు నిన్నా నాయిత్తు వేళలో ఒకడా అన్నట్టుగా రాసక్రీడలో వాళ్ళతో చేరి ఉన్నటువంటి ప్రకారం. అది ఇప్పుడు 3 సన్నివేశాలు చెప్పారు మనకి. ఒకటి ఉదువై వార్తయుడు అంటే 7 ఎద్దుల్ని నప్పిన్న పిరాటి కోసం సంహరించినటువంటిది ఒక చేష్టితము.
రెండవది కేసిని సంహరించడం ఇంకొక చేష్టితం, మూడవది ఆ కేసి సంహారం వల్ల ఆనందాన్ని పొందినటువంటి గోపికలు కృష్ణ పరమాత్మతోటి కూడి రాసక్రీడని జరుపుకోవటం. ఈ మూడు, అందుకనే అదు ఇదు ఊదు ఎన్నలాంబడి, అదువాగవుమాం ఇదువాగవుమాం ఉదువాగవుమాం. అదు అంటే అక్కడది, ఏది వధువై వార్తయుళ్ళు. ఇది అంటే ఇక్కడే ఉన్నటువంటిది ఏమిటది, కేసి సంహారం అని చెప్పుకున్నాం. మూడవది ఏమిటి, ఊదు మధ్యస్థం, ఏమిటి గోపికలదై ఉంటుంది. లేకపోతే ఇది అంటే గోపికలదేమో చూడాలి, ముందొస్తుందేమో. ఏదైనా అదన్నా ఇదన్నా ఊదన్నా ఆయన ఏం చేసినప్పటికీ కూడా ఏ చేష్టితమైనా మనని నీరు చేసేస్తుంది అని ఇది అదు విదు వెన్నలావన అల్లా அதுவாகவுமாம் இதுவாகவுமாம் ఉదువాగవుమాం ఎనక్కు ఇదిల్ ஒரு నిర్బంధమిల్లై. నన్ను నీరు చేసేయడానికి అదవ్వచ్చు ఇదవ్వచ్చు ఉదవ్వచ్చు, ఏదైనా సరే ఇందులో నిర్బంధం ఏమి లేదండి, ఏదైనా సరే నన్ను నీరు చేసేటువంటివే అని ఎన్నై ఉన్సైగై నైవిక్కుం. ఈ యొక్క చేష్టితాలు అది ఇదా అదా అనే తారతమ్యం లేదు, చిన్నదా పెద్దదా అనే తారతమ్యం లేదు. ఏ చేష్టితమైనా సరే నన్ను నీరు చేసేస్తాయి అని అచ్చైలాగవం ఇచ్చైలాగవం ఉచ్చైలాగవం அதில் எனக்கு ஒரு தாத்பரியம் இல்லை. உன்னுடைய చేసిదంగళాగయ్யும் నానాగయ్యుమే ఎనక్కు నోపొడుగైక్కు వేండువదు. నీ యొక్క చేసితాలైతే చాలు, అవి నానాగయ్యుమే ఎనక్కు నోపొడుగైక్కు వేండువదు. అదిగో అది ఏ చేష్టితమైనా సరే నన్ను నీరు చేసేస్తుందయ్యా, నన్ను బాధ పెట్టడానికే నువ్వు చేసిన చేష్టితాలన్నీ కూడా. ఇత్తాల్ సొల్లిత్తా ఇత్తు, దీని చేత ఏం చెప్పబడింది, ఇప్పాటిల్ మూన్నర్థం సొల్లా నిన్నదు. ఇది అదు ఇది ఉదు అన్నారు కదా, ఏం చెప్పబడి అవి మూడు అర్థాలు ఏమిటట ఈ పాటలో. అదు ఇది ఉదు ఎన్నై ఉంచేయలే నైవిక్కు, అది ఇది ఏది అనే తారతమ్యం లేదయ్యా, నువ్వేం చేసినా నాకు నా మనసు శైథిల్యాన్ని పొందుతుంది అని చెప్పారు కదా. అదు అంటే అనుకూల సంశ్లేషం, ఇదు అంటే ప్రతికూల నిరసనము, తర్వాత ఉదు అంటే మధ్యక్ష రక్షణమాన ఇవత్తై அது విదు ఉదు ఎన్గిరది ఎన్నుం పెళ్ళాన్. తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ గారు ఈ మాట చెప్పేవారట. ఏం చెప్పేవారు, ఇత్తాళ్ళు ఎన్నదు అది విదు మధ్యస్థ రక్షణం ఎన్నదు నప్పిన్నయ్యై పోలే అంతరంగైగళం అన్నికే కేసియై పోలే ప్రతికూలైగళం అన్నికే ఇరుక్కిర మధువైవారు కుశలారుడే రక్షణత్తై. మధ్య అంటే అదు అంటే నప్పిన్న పిరాటిది, అదు ఇదు అంటే కేసి సంహారం, ఉదు అంటే మధ్యస్థంలో చెప్పినటువంటిది కదా. నప్పిన్నయ్యై పోలే అంతరంగైగళం అన్నికే కేసియై పోలే ప్రతికూలైగళం అన్నికే ఇరుక్కిర మధువైవారు కుశలారుడే రక్షణతే. ఈ రాసక్రీడ జరిపినటువంటి సన్నివేశాన్ని ఉదు మధ్యస్థము అని చెబుతున్నారు. ప్రథమం ఏమిటి, ఉదువై వార్తై, నప్పిన పిరాటిని వివాహమాటం కోసం 7 ఎద్దుల్ని ఏకతాటిన కట్టడం. ఇది అంటే ఏమిటి, కేసి సంహారం అంటే అది ప్రతికూల నిరసనం. మొదటిదేమిటి, అనుకూల రక్షణం, అంతే కదా. అది విధి ఎన్నల మధ్యస్థ రక్షణ అనేది అంతరంగికులు మన్నికే కేసి అయిపోలే. ఆ నప్పిన్న వలె ఆంతరంగికులు కాకుండా కేసి అయిపోలే ప్రతికూలులు కాకుండా ఉన్నటువంటి మధువై వారు కుశలారంటే ఉదు, అది మధ్యస్థము అని చెప్పబడింది. ఇది అంటే కన్నయ్య, నువ్వు చేసినటువంటి ఏ చేష్టితమైనా సరే అది చిన్నదా పెద్దదా అనే తారతమ్యం లేదు, నన్ను నీరు చేసేస్తూ ఉన్నాయి, శైథిల్యాన్ని కలుగ చేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ధరించి ఉండి నిన్ను అనుభవించేలాగా నన్ను అనుగ్రహించు అని అడుగుతున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. முதுவைவாத்தையுள்ஏరుపాయందதும் மாயமா வினைவாய் பிளந்ததும் மதுவைவார் குஜலார் குறவை பிணைந்த குஜகும்
அது விது உது என்ன லாவன வல்ல என்னை உன் செய்கை நைவிக்கும் முதுவைய முதல்வா உன்னை என்னு தலை பெய்வனே. మూడవ పాటు. నీ చేష్టాలేవైనా నన్ను నీరు చేసేస్తాయ్యా, నన్ను ధరించి ఉండేలాగా చెయ్యమని రెండో పాసనంలో అడిగారు. మూడో పాసనంలో ఏం జరుగుతున్నారు ఆళ్వారు చూద్దాం. ఉన్ బాల చేష్టితంగల్ జన్నై నలియా నిన్నదు ఎన్గిరాన్. ఇక బాల్య చేష్టితాలు నన్ను బాధిస్తూ ఉన్నాయ్యా అంటున్నారు ఈ మూడో పాసనంలో. పెయ్యం పూంకడల్ పేయ్ ములై ఉండా పెళ్ళై తేత్తముం పేరుందోదు సాడిరా செய்ய பாதம் வண்ணால் செய்த நின் சிறுச்சேவகமும் நெய்யுன் வார்த்தையுள் அன்னை கோல் கொள்ள நீயுன் தாமரை கண்க நீர் மலகா பையவே நிலையும் வந்து என் நெஞ்சை உருக்குண்களே. పయ్యం పూంకుழல் పేయుమలై ఉండ పెళ్ళై. పయ్యం అంటే ఉంచబడినటువంటి, పూంకుഴల్ పుష్పాల చేత అలంకరించబడిన, పేయుములై ఉండ కొప్పు కలిగిన పిశాచి యొక్క పోతన యొక్క సన్యాన్ని ఆరగించినటువంటి పెళ్ళై తేత్తముం ఓరు శాడు పేరుంది. పెళ్ళై తేత్తముం చిన్నతనమందు కలిగిన తెలివియు ఓరు శాడు పేరుందు. ఒక శకటాసురుడు ఎగిరిపడి చచ్చేటట్లుగా ఇరుసెయ్య పాదం వన్నాలు ఎర్రనైన శ్రీపాదము చేత చేసిన నీ యొక్క చిన్నతనమునందు కలిగిన శౌర్యమును, నువ్వు చిన్నతనంలోనే చేసి చూపించినటువంటి ఈ పరాక్రమం ఏదది శకటాసురుణ్ణి తన్నడం అనేటువంటిది. అంతేకాదు, నెయ్యి ఉన్వార్తయుల్ అన్నయ్య గొల్కొళ్ళ నీ ఉన్ తామరై కణ్గల్ నీరు మలగా. నెయ్యి ఉన్ వార్తయుల్, నెయ్యి అంటే నెయ్యి అని చెప్పుకోవచ్చు, వెన్న అని చెప్పుకోవచ్చు. నేతిని దొంగలించి ఆరగించిన మాట వచ్చినప్పుడు నీ తల్లి అయినటువంటి వార్తై పెరుందళవిలే తాయా నయ్య సోదై పరివాలే కయ్యిలై కోలై కొళ్ళ எல்லாரையும் உன் கோல் கீஜே நடத்தும்படி சர்வசக்தியானி உனக்கு அனுரூபமாய் தாமரை போலே இருக்கிற கண்களானவை நீர் மல்கும்படி பீத்தனாய் கொண்டாடி కొండు ఒడుంగి నీర్కుం. ఏం చెప్తున్నారు? శకడం పేరందు. ఒక్క నిమిషం అండి. శాడి పేర చెయ్యపాదం వన్నాల్ సేదా నిన్ సేవగముం నెయ్వున్ వార్తయుల్ అన్నయ్య కోలుకొళ్ళ. అది కదా. ఇప్పుడు ఏం చెప్పారు? శకటాసురుణ్ణి ఎగిరిపడి చచ్చేటట్లుగా ఎర్రనైనటువంటి నీ శ్రీపాదం ఒక దానితోటి చేసిన నీ యొక్క చిన్నతనమందు కలిగిన శౌర్యాన్ని, నెయ్వున్ వార్తయుల్ నేతిని దొంగిలించి ఆరగించిన మాట వచ్చినప్పుడు అన్నయ్య కోలుకొళ్ళ, నీ తల్లి అయినటువంటి యశోదాదేవి నిన్ను కొట్టడానికి కర్రనెత్తగా, నీవు తామరే కణ్గల్ నీరు మలగా నీ యొక్క పద్మాల వంటి నేత్రాల్లో నీళ్లు కారేటట్లుగా పయ్య నిలయం వందు భయపడి నిలిచినటువంటి ఉనికియు వచ్చి ఎన్నెంజై ఉరుక్కున్గా నా మనసును కరిగింప చేస్తూ ఉన్నాయి. నువ్వు దొంగతనం చేసి తల్లి చేతిలో పట్టుబడినప్పుడు నిన్ను కట్టేసి చేతిలో చిన్న కర్రతో నిలబడితే అమ్మా నువ్వు భయంతో ఆ కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తూ నిలబడతావు చూసావా, ఆ స్థితి నన్ను చాలా నీరు చేసేస్తూ ఉన్నది ఆళ్వారే అంటున్నారు ఈ పాసురంలో. నీరు చేసేస్తున్నదయ్యా కన్నా అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. తాత్పర్యం, నువ్వు పోతన, శకటాసురుడు మొదలైనటువంటి శత్రువుల్ని చిన్నతనంలోనే చంపిన సామర్థ్యం కలిగిన వాడివి కదా. అలాంటి కృష్ణుడు వచ్చి నా ఇంట్లో వెన్న దొంగలించాడు అని గోపికలు చెప్తూ ఉంటే అప్పుడు నీ మీద ఉన్నటువంటి ప్రీతితోటి యశోదాదేవి అంటుంది, ఏం చేస్తుందో చిన్న కర్రను తీసుకుంటుంది, కొట్టాలని వస్తుంది, దానికి భయపడి ఏడుస్తావు నువ్వు. ఆ ఏడుస్తూ ఒక మూల దాక్కొని ఉన్నటువంటి ఆ ఉనికి
అయ్యో అలాంటి వాడివి, ఎలాంటి వాడివి అంటే జగత్తులు మొత్తాన్ని కూడా తన గర్భంలో రక్షించుకొని దాచగలిగినటువంటి సామర్థ్యం కలిగిన ఆ స్వామి ఇప్పుడు తనకి తాను రక్షణ లేనట్లుగా ఒక మూల ఒదిగిపోయి దాగి నిలబడ్డాట. అలాంటి నీ యొక్క ఉనికి నా మనస్సుని కరిగింప చేస్తున్నదయ్యా అంటున్నారు ఆడవాళ్ళు. ఇప్పుడు పన్నీరా ఏర్పడి అనంతరం ఉన్నడయ బాలచేసితంగళాన ఏర్పడి చూడాలిగా. పెయ్యం పెయ్యం పూంకుழல் பூ பெய்த குழலையை போத்தனை புதலை உடையா குழலை உடையா பூத்தனை உடையா முளையுண்டா பிள்ளைத்தனத்திலே உண்டா இருக்கிற రసజ్ఞానముం. పూ పెయిద కుజలై ఉడయ్య, పూలతోటి అలంకరించుకున్న కేశాలు కలిగినటువంటి పూతనై ఉడయ్య, పూతనని కలిగినటువంటి పూతనై ఉడయ్య ములయుండ పిల్లత్తనత్తిలే ఉండాకి ఇరుక్కిర రసజ్ఞానము. పూలతోటి అలంకరించుకున్నటువంటి కొప్పులు కలిగినటువంటి కొప్పు కలిగినటువంటి ఈవిడ ఈ పూతన. అలాంటి ఆవిడ యొక్క పాలని తాగినటువంటి చిన్నతనం బాల్యం ఈయనది. పెళ్ళైతనత్తిలే ఉండా ఇరుక్కిర రసజ్ఞానం. చిన్నపిల్లాడు కదా, ఆ రసజ్ఞానము లేదు. ఇవి తల్లిస్తున్న పాల ఇంకొకళ్ళు ఇచ్చినటువంటి వానే జ్ఞానము లేనటువంటి బాల్యం అయింది. అది కుమేలే, అది ఒక సన్నివేశం. అంటే పూతన ఇచ్చినటువంటి విషపాలను తాగాడు. తల్లి పాలో ఇతరుల పాలో తెలియ తారతమ్యం, అది కూడా తెలియనటువంటి పారవస్యం అయింది. అలా అదుక్కు మేలే అసురావేశత్తాలే ఊరుగిరదు ஒரு செகடத்தை சிவந்த திருவடி ஒன்னாலே ఉదయిత సిరుమయ్యిల్ ఉండాన ఆన్ పిళ్ళైతనము. ఆ తర్వాత దానికంటే పైగా ఇంకొక విషయం ఉంది. అసురావేశంతో ఊరుగిరదు ఒక సెగడత్తే, దొల్లుకుంటూ వచ్చేటువంటి ఒక బండిని శివంద తిరువడి వన్నాలే ఉదయిత తిరుమయ్యిల్ ఉండానా, శివంద ఎర్రబడినటువంటి ఆ తిరువడి చేత తన్నినటువంటి చిన్నతనము కలిగిన ఆన్ పిళ్ళైతనము. అంటే బాల్యం, చిన్నపిల్లోడు కానీ చిన్నపిల్లోడైన పరాక్రమం, తన్నేశాడు కదా బండిని. ఆ ఆన్ పిళ్ళైతనము நெய்யை களவு கண்டான் என்னும் வார்த்தா பிரஸ்தாவத்திலே நெய்யான தாயார் கையிலே ஒரு துரும்பை కొళ్ళ. నెయ్యి కడవు కండాన్, నేతిని దొంగతనం చేశాడు ఈ పిల్లాడు అని వార్తా ప్రస్తావత్తిలే ఆ వార్త రాగా స్నేహినియాన తాయారు కయ్యిలే, అదిగో ఎంతో ప్రీతి కలిగినటువంటి తాయారు చేతిలో ఓరు తురుంబై కొళ్ళ అత్యంతం సుందరనానని ఉనకు తగుదియాయ్ తామరై పూ పోలే ఇరికిర కణ్கள் అచ్చెత్తినాలే నీరు మలుగుంబడి. అలాంటి నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? నెయ్యి కడవు కండాన్ ఎన్ను వార్తా ప్రస్థానత్తిలే, నెయ్యి దొంగతనం చేయబడిందనేటువంటి వార్తలు రాగానే స్నేహియాన తాయార్ కయ్యిలే ఒక తురుంబై కొళ్ళ, స్నేహియాన ఎంతో ప్రీతి కలిగినటువంటి తాయారు చేతిలో ఒక తురుంబై కొళ్ళ గడ్డి పరక నుంచి ఆదిత్య సుందరనానని ఉనకు తగుదియాయ్ తామరై పూ పోలే ఇరికిర కణ్கள் అచ్చెత్తినాలే నీరు మలుగుంబడి. అత్యంత సుందరుడైనటువంటి నువ్వు ఉనక్కు తగుదియాయ్ నీకే తగినట్లుగా ఉన్నటువంటి తామరై పోలే ఇరికిర కణ్கள் చెత్తినాలే నీరు మలుగుంబడి. అదిగో తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి కణ్கள் అచ్చెత్తినాలే, ఆ కళ్ళల్లో ఉన్నటువంటి భయంతో కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఆడి పడుగిరదు ఎన్ను పేగణిత్తు నిన్న నిలయం వందు నెంజై నీరాక్క నిన్నన ఎంగిరారు. ఇలాంటి నీ యొక్క చేసితాలన్నీ కూడా నా మనసుని నీరు చేసేస్తూ ఉన్నాయ్యా అంటున్నారు ఆడవాళ్ళు. పన్నీరాయపడి అనంతరం ఉన్నుடைய బాలచేసితంగళానవై ఎన్నెందు ఉరుగప్పండా నిన్ననా ఎన్గిరా. నీ యొక్క బాలచేసితాలన్నీ కూడా ఎన్నెంజై నా మనస్సును ఉరుగా పండ నిన్నానా నీరు చేసేస్తున్నాయి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనలు. యశోదయ ఒడివి కొండు ఒప్పిత్తు
ఒప్పిత్తవరు గయ్యాలే. యశోద యొక్క రూపాన్ని తాల్చి అలంకరించుకొని వచ్చినటువంటి ఆవిడ కావటం చేత వైత్త పూవై ఉడైత్తానమైర్ముడి ఏయుడయ్యప్పేయిన్. అది చక్కగా ఆ శిరస్సులో జుట్టులో పుష్పాలను ధరించి మైరుముడి ధరించి వచ్చినటువంటి రాక్షసి యొక్క మలయ్యై ఉండ పిళ్ళైతనత్తిలే, ములయ్యై ఉండ పిళ్ళైతనత్తిలే. అలా తల్లి వలె వేషం వేసుకొని వస్తే ఆవిడే తల్లి అనుకొని పాలు తాగినటువంటి పిళ్ళైతనం, బాల్యావస్థ. ఇవి తల్లి పాల వేరే ఒకళ్ళ పాల అనేటువంటి తారతమ్యం తెలియనటువంటి బాల్యావస్థ. వేత్తుములయ్యై அறிந்த தெளிவும் அமராவிஷ்டமாய் நலிய வந்ததுவரா. వేత్తుం ములయ్యై అరింద తెడుவும், ఆ స్థానాలని తెలుసుకునేటువంటి తెలివి. అసురావిష్టమాయ్ నలియ వందదు ஒரு శగడం. వేత్తుములయ్యై అరింద తెడువం అంటే ఆ రాక్షసినైనా మనం తెలుసుకోవచ్చండి. ఎందుకంటే స్త్రీ రూపంలో వచ్చింది కాబట్టి కనపడింది ఆవిడ. రాక్షసో స్త్రీనో ఎవరో ఒకళ్ళు కనపడ్డారు కదా. కానీ ఇక్కడ అసురావిష్టమాయ నలియ వందదు ஒரு శగడం பேருந்து போய் முடியும்படியானா முடியும்படியாக சிவந்த திருவடி వన్నాలే செய்தరుడిన ఉన్నుడయ బాల పరాక్రమం. అసురావిష్టంతో బాధ పెట్టాలని తొర్లుకుంటూ వచ్చినటువంటి ఒక శకటం నశించేటట్లుగా, అది ముడియుంబడి నశించేటట్లుగా ఎర్రటి తిరువడితోటి ఒక్కదానితోటి ఆయన్ని సంహరించావే. అలాంటి ఉన్నుడే బాల పరాక్రమం. అది ఆ బాల పరాక్రమము. నెయ్యి అముదు செய்த వార్తై పిరందాళవిలే. నెయ్యి అముదు செய்த, వెన్నని తినేశాడు అనేటువంటి వార్త పుట్టిన సమయంలో తాయాన యశోదై పరివాలే కయ్యిలే కోలై కొళ్ళ. తల్లైనటువంటి యశోదా పిరాటి ప్రీతితోటి చేతిలో చిన్న కర్ర పట్టుకోగా ఎల్లారయ్యం ఉన్ కోరు కీజే నడత్తుంబడి సర్వశక్తియాన నీ ఉనకు అనురూపమాయ్. అది అందరినీ నీ యొక్క అధీనంలో ఉంచుకొని పరిపాలించగలిగినటువంటి సర్వశక్తిమంతుడివై, అందరినీ నియమించగలిగినటువంటి సర్వశక్తివంతుడివైన నువ్వు ఉనకు అనురూపమాయ్ తామరై పోలే ఇరుక్కిర కంగళానవై నీరు మల్గుంబడి. ఎలాంటి ఆ నేత్రాలు? తామరల లాంటి నేత్రాలు. నీ యొక్క సౌందర్యానికి తగినటువంటి ఆ నేత్రాలు అనేటువంటివి నీరు మల్గుంబడి, నీరు నిండేటట్లుగా బీతనాయి కొండు ఒడుంగి నిற்கும், భయపడిపోతూ ఒదిగిపోయి నిలబడి ఉన్నటువంటి నిలయం, ఆ స్థితి. ముర్కాలత్తిలే செய்து போனவை ఇన్ను ఎన్నళவும் వందు. ముర్కాలత్తిలే செய்து పోనవై, అలా పూర్వకాలంలో చేసినటువంటివన్నీ కూడా ఇన్ను ఈనాడు ఎన్నళவும் వందు నా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నా? ఎన్నుడయ చపలమాన నెంజై ఉరుక్కా నిన్ననా. నా యొక్క చాపల్యం కలిగినటువంటి మనస్సుని ఏం చేస్తున్నాయి? ఉరుక్కా నిన్ననా, నీరు చేసేస్తూ ఉన్నాయ్యా కన్నా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. 7 వ్యాఖ్యానం. పెయ్యం పూంకొഴல் పేయములై ఉండా ప్రతికూలరుడయ ప్రాణనుం ஆசிரித ஸ்பரிசமுள்ள திரவியமுமே தாரகமாக வளரந்தான் என்னு வளரந்தவாறு என்று சொன்ன విడத்தை వివరిక్கிறது ఇంగు. ప్రతికూలుర యొక్క ప్రాణము, ఆశ్రితుల యొక్క స్పరిశ కలిగినటువంటి ద్రవ్యమే ధారకంగా పెరిగాడు ఈయన అనేటువంటి విషయం వళరందవారు ఎన్ను సొన్న విడத்தை వివరిక్கிறது ఇంగు. ఈయన పెరిగిన ప్రకారం ఎలా పెరిగాట ఈయన అంటే ప్రతికూలురైనటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలని, ఆశ్రితుల యొక్క స్పర్శ కలిగినటువంటి ద్రవ్యంతో పెరిగినటువంటి వాడు ఈయన. అది పెళ్ళయ్యే తిరుమంజనం செய்து ఒప్పిత్తు కన్వలరందు పన్నిక్కడ కడక్క నిన్నాల్ యశోదై పిరాటి. పెళ్ళాడి చక్కగా స్నానం చేయించింది, అలంకారం చేసింది. ఎవరు? పెళ్ళయ్యై తిరుమంజనం செய்து ఒప్పిత్తు, చక్క స్నానం చేయించి అలంకరించి కన్వలరప్పన్ని నిద్రపోవటం కోసమని నిద్రపుచ్చి కడక్క నిన్నాల్ యశోదై పిరాటి, పక్కగా నిలబడింది యశోదా పిరాటి.
ఒక్క నిమిషం అండి. పిల్లాడి చక్కగా స్నానం చేయించి అలంకారం చేసి నిద్రపుచ్చి పక్కగా ఉన్నది యశోద పిరాటి. అవ్వడ విలే వందు కిట్టినాడు పోతనే. ఆ సమయంలో వచ్చి పిల్లాడి దగ్గరికి వచ్చింది ఈ పోతన. பெய்யும் பூங்குழல் பிள்ளை என்னு அங்கே சொல்லுதல் அன்னிக்கே பெய்யும் பூங்குழல் பேய் ఎన్ను పోతనయ్యోడే కూట్టుదల్. పెయ్యం పూంకుഴల్ పెళ్ళై, చక్కగా పూలతోటి అలంకరించినటువంటి శిరోజాలు కలిగిన వాడు పిల్లడు అని చెప్పచ్చు. లేదా చక్కగా ఈవిడ కూడా పూతనకి విశేషణంగా కూడా చెప్పచ్చు. ఈవిడ కూడా చక్కగా తల్లో పూలు అలంకరించుకొని వచ్చింది అని పూతనయ్యోడే కూట్టుదల్. పిణకోలమాగవం ఒప్పిత్తు వందాలు కాణవం. ఎలా వచ్చిందట? శవానికి అలంకారం చేసినట్టుగా అలంకరించుకొని వచ్చిందట ఈ పూతన. పెళ్ళై అనుంగ వண்ணాదు ఎంత ఆయుమారు ఎప్పోదుం ఒప్పిత్తపడియే ఇరుప్పరుగళాయిత్తు. ఎందుకట ఈవిడ అలంకారం చేసుకొని వచ్చింది ఈ పూతన? యశోదా పిరాటి కూడా ఎప్పుడూ అలంకరించుకొనే ఉంటుందట. ఎందుకు? పెళ్ళై అనుంగ వണ്ണాదు ఎన్ను. పిల్లాడికి ఈవిడ అశుభ్రంగా ఉంటే పిల్లాడికి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎప్పుడు అలంకరించుకొనే ఉంటుందట శుభ్రంగా యశోదా పిరాటి. అలానే వచ్చింది ఈవిడ కూడా. ఎన్నో ఒప్పిత్తపడియే ఇరుప్పరుగళాయితు ఇవ్వడం అప్పడియే వందాళాయిత్తు. ఈవిడ కూడా అందుకనే అలానే వచ్చింది ఈ పూతన. పెత్తతాయి పోలు వందపే ఇచ్చీరే వైత్త పూవయ్యుడయ్య మయిర్ముడయ్య ఉడయ్యప్పే. పెత్తతాయి పోల్ వంద పేయిచ్చీరే. తిరుమలలో చెప్పినట్లుగా కన్న తల్లి వలె వచ్చినటువంటి పిశాచము వైత్త పూవ ఇవడయ్యమ ఎరుముడయుడయ్యపే. అది చక్కగా ఆ సెగలో పుష్పాలు పెట్టుకొని వచ్చినటువంటి పిశాచి. పేయిములై ఉండ పెళ్ళైతేత్తము ఐశ్వర్యమాన జ్ఞానమిన్నిక్కే తాయిములయ్యన్నుం వేత్తుములయ్యన్నుం அறிவும் தெளிவு. పేయిములై ఉండ పెళ్ళై తేత్తము. ఎలా? ఐశ్వర్యమాన జ్ఞానము ఎన్నికే తాయములై ఎన్ను. ఎంత పిల్లాడు? పెళ్ళైతేత్తము. పిల్లాడు ఈయన చిన్న పిల్లాడు. ఎంత చిన్న పిల్లాడు అంటే తాగినటువంటి పాలు తాయిములయ్యన్ను వేత్తుములయ్యన్ను అరియం తెలుగు. ఒక పిల్లాడికి ఇది తల్లి పాలా లేకపోతే వేరే పాలా అని తెలిసేటువంటి, ఇతరులు ఇచ్చేటువంటి పాలా అని తెలివి ఉంటుందట. కానీ అత్యంత శైవ సత్యలం పెళ్ళైగల్ శైశవత్యలం పెళ్ళైగల్ ములైవాసి అరియవరుగలిరే. బాగా కొంచెం ఓదలిసినటువంటి పిల్లలైతే ఇవి తల్లి పాల బయట వాళ్ళు ఇచ్చిన పాల అని తెలుస్తుంది. బాగా అత్యంత శైశవం మిక్కిలి శిశువు కావటం చేత పెళ్ళైగల్ వాసి అరియవరుగలిరే. పిల్లలకి ఆ జ్ఞానం తారతమ్యం కూడా తెలియనటువంటి వయసు కదా అయినది. ఏవనం తాయన్నేనైతూ ఉండాన్కిడీరు. అదిగో ఆవిడ ఎలా అయితే తల్లి వలె వచ్చిందో ఈయన కూడా తల్లి వలె భావించి నేనైతూ ఉండాన్కిడీరు. ఈయన కూడా భావించి ఆ పాలన తాగేశాడు కదా. ఎందుకు తాగేశాడట? ఈయనకి నిజంగా తెలియదా అంటే తెలిసిన ఆవిడ ఎలా అయితే ఈ పాలు ఆయనకే అనే భావనతో వచ్చింది కాబట్టి ఆవిడ పాలిచ్చినా విషం ఇచ్చినా తనకే అని ఎవరైతే దేన్ని సమర్పిస్తారో దాన్నే స్వీకరించేటువంటి స్వభావం కలిగిన వాడు కావటం చేత ఈయన కూడా తల్లి అనుకోని భావించే తాగేశాడు. పెళ్ళైతేత్తమం బాల్యత్తలు తెలివిరుక్కిరపడి. అది పెళ్ళైతేత్తము, చిన్న పిల్లాడు కదా అందుకని తల్లి అనుకొని తాగేశాడు. అదావదు పెళ్ళైతేతం పిల్లాడు తెలివి ఎలా ఉంది? యశోదై పిరాటి ములై కొడుక్క ప్రీతినాలే పన్నుం ముగ్ధ జల్పి తంగలయ్య వాళ్ళు పక్కలలే పండినానాయిత్తు. అది పాలిచ్చేటప్పుడు ఆ పిల్లలు తల్లితోటి ఏదో అనో అనో కళ్ళతోటి ఏదో కబుర్లు చెప్తూ ఉంటారు కదా ఆ తల్లితోటి. అలాగా యశోదా పిరాటి ములై కొడుక్క ప్రీతినాలే. ఆవిడేమో ప్రేమతో పాలిస్తూ ఉంటుంది యశోదా పిరాటి. ఆ తల్లితోటి ఏదో కొన్ని తనకొచ్చిన భాషలో కబుర్లు చెప్తూ ఉంటే ఆవిడ పాలిస్తూ ఉంటుంది కదా. అలాంటిది ఇప్పుడు ఈవిడ పూతనొచ్చినా కూడా ఆ పూతనకు కూడా యశోదా పిరాటితో చెప్పినట్టుగా కబుర్లు చెప్తూ పాలు తాగేట ఈయన. బాధకరు ఎన్ను అరియవుమాం అరియాదిరుక్కువమాం శత్రుక్కల్ కిట్టినాల్ ముడి ఎక్కడవదాన వస్తు స్వభావం ఇరుక్కిరపడి.
వీళ్ళు బాధకుల, వీళ్ళు స్నేహితుల అనేటువంటి విషయం తెలిసినా తెలియకపోయినా కూడా ఆ వస్తువు యొక్క స్వభావం ఏమిటి? విషం అనుకోండి, తెలిసి తాగినా తెలిసి పుచ్చుకున్నా తెలియక పుచ్చుకున్నా ప్రాణాలను తీసేస్తుంది, అది విషము యొక్క స్వభావం. అలానే ఈయన యొక్క స్వభావం కూడా ఎలాంటిది? వాళ్ళు శత్రువులైతే చాలు, వాళ్ళు సమీపించారంటే ఈయనకి తెలియకపోయినా కూడా ఆ శత్రువులకి నశించిపోయేలాగా స్థితి కలుగుతుంది. కనుక అలా ఈయనకి తెలియలేదు ఆ వాళ్ళ శత్రువులు అని. బాధకరి ఎన్ను అరియవుమా, బాధించేటువంటి వాళ్ళనే విషయం తెలిసినా తెలియవచ్చును, అరియాదిరుక్కవుమా తెలియకపోవచ్చును. శత్రువులు సమీపిస్తే ముడియక్కడవదాన వస్తు స్వభావం మీరు ఉక్కిరపడి ఆ వస్తువు స్వభావం ఏమిటి? వాళ్ళు నశించిపోవటమే. ఇంకా ఈయన్ని సమీపిస్తే అలాగప్పేరందు అదుక్కు మేలే. ఇది ఒక చేష్టితం. చిన్నపిల్లాడు తల్లెవరో రాక్షసెవరో తెలుసుకోలేనటువంటి బాల్యం తల్లి వలె అలంకరించుకొని వచ్చింది, తల్లి వలె పాలిచ్చింది, తల్లి దగ్గర పాలు తాగినట్టుగానే ఈయన తాగాడు. అది ఈయన బాల్యావస్థ కావటం చేత. కానీ తెలిసి సమీపించినా తెలియక సమీపించినా ఆవిడ శత్రువు కనుక ఈయనని సమీపించగానే ఆవిడని నశించిపోయింది. అది ఒక సన్నివేశం. రెండవది, ఓర్శాడిరా ప్రతికూలం ఎన్ను శంకిక్కవం వన్నాదు కెరీర్. ఇది ఈవిడ ఆకారంతో వచ్చింది కాబట్టి పోతన ఈవిడ అనుకూలురా ప్రతికూలురా అని శంకించడానికైనా అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ వచ్చింది ఒక బండి, అలా శంకించడానికి కూడా అవకాశం లేదు కదా. పోతనయ్యెన్నాల్ ఎన్ను ఆరా ఎక్కయ్యాగలం విషయం ఉండు. పోతన్ని ఫలానా అసలు ఎవరండి ఈవిడ అని ఆలోచించే అవకాశం అన్నా ఉన్నదండి. ఇది రక్షకమాగవైత్తదికిడి. అసలు ఈ బండి రక్షకంగా తల్లే పెట్టినటువంటి బండి. యశోదయ్య కండవారే ఇవాళ ఆర్యన్ను ఆరా ఇచ్చిప్పుడు మీరే. యశోదయ్య కండవారే, యశోదా పిరాట్టిని చూడగానే ఈవిడెవరు అని ఆరా ఇచ్చిప్పుడు మీరే. ఆరా చేయటానికైనా అవకాశం ఉన్నది అక్కడ, ఎవరు? పోతన దగ్గర. కానీ ఓర్శాడు బాధకత్తిల్ కొడుమైక్కు ఇత్తోడు ఒప్పదెల్లైకిడీర్. బాధించడంలో ఉన్న క్రౌర్యంలో ఈ బాధతోటి ఈ బండితోటి సమానమైనది ఏదన్నా ఉన్నదా? ఎందుకంటే యశోద పిరాట్టైనా ఆరా ఇచ్చి ఆరా తీసి అసలు ఎవరమ్మా నువ్వు మా అబ్బాయికి పాలిస్తున్నావు అని అడిగే అవకాశం ఉన్నది అక్కడ. ఇక్కడ అది కూడా లేదు. ఎందుకని ఆవిడే రక్షకంగా పెట్టినటువంటి బండి కావటం చేత. ఈరా అంటే మురియా విరిగేటట్లుగా, తలరందుం మురిందుం ఇచ్చాది, తలరందుం మురిందుం అలా విరిగిపోయినటువంటిది. దేంతో? శయ్య పాదం శివంద తిరువడిగల్ ఎన్నుடைய జీవనత్తై కొండుకుడీరు విరోధి అయి పోక్కిత్తు అనుకుంటున్నారు ఆడవాళ్ళు. శయ్య పాదం, ఆ ఎల్లటి పాదము తిరువడిగళ్ళు ఎన్నుடைய జీవనత్తై కొండుకుడీరు విరోధి అయి పోక్కిత్తు. అదిగో ఆయన యొక్క విరోధుల్ని పోగొట్టి నాకు జీవనాన్ని ఇచ్చినటువంటి తిరువడిగళ్ళు అవి. ఈ వరకు జీవనం అడిలే కల్పిచ్చిరే కిడప్పదు. అదిగో ఈయనకి జీవనం ఎక్కడ? ఆడవాళ్ళకి ఆ తిరువడిగళ్ళలోనే. వన్నాల్ ఇన్న తిరువడి ఎన్ను నీతి ఇల్ల ఈరే. వన్నాల్ ఒకదానితోటి. ఏమంటే అది కుడి పాదమా ఎడమ పాదమా? అసలు ఈ తారతమ్యమే లేదండి అనే నియమం ఏం లేదు. కరువిచ్చైగిరాన్ అన్నే ఇదేం ఆలోచించకుండా అది తిరువడి. ఆ తిరువడి ఆడవాళ్ళకి జీవనాన్ని ఇచ్చినటువంటి తిరువడి. ఎలా జీవనాన్ని ఇచ్చింది? ఆయనకున్నటువంటి శత్రువులను పోగొట్టి అదిగో ఆడవాళ్ళకి ఆ ఖండపిరాన్ని అందించినటువంటి పాదం కనుక అది కుడి పాదమా ఎడమ పాదం అనే నియమమేం లేదండి. செய்தனின் சிறுச்சேவகமும் செய்தனின் சிறுச்சேவகம் నీ సేవకం చెయ్య ఒడియిట్టపడియం. రాజకుమారుడు అదిగో నీ సేవకం చెయ్య ఒడియిట్టపడియం. నువ్వా వేరే కార్యాన్ని చేసినటువంటి ప్రకారమయ్యా నీ యొక్క తిరువడితోటి నిన్ను నువ్వే రక్షించుకున్నావు కదా. ఎంత చిన్న వయసు నీది. ఆనాడు రామచంద్రుడు లాగా వయసు కూడా లేదే నీకు. రాజకుమారనా ఇప్పిరందు పరువం నిరంబి ആയുധശ്രമം പണ്ണി വസിഷ്ഠാദികളെ ഇപ്പിൻസെൻഡു വിശ്വാമിത്രാദികൾ പക്കലിലെ അസ്ത്രലാഭമുണ്ടായി പിൻപിരെ తాటక మారీచ సుబాహుక్కలై నిరసిత్తదు. అదిగో రామచంద్రుడు తాటకని మారీచుడిని సంవరించాడంటే ఎప్పుడు రాజకుమారుడుగా పుట్టాడు, వయసు నిండింది, ఆయుధాలన్నీ
ఎలా ప్రయోగించాలో నేర్చుకున్నాడు. ఆ వశిష్ఠాదుల వెంట వెళ్ళాడు. విశ్వామిత్రుడి దగ్గర కొన్ని లాభాలని పొందాడు. అప్పుడు సంహరించాడు ఎవరు? రామచంద్రుడిగా వచ్చినప్పుడు. కానీ ఇక్కడ అదేమీ లేదే. ఇక్కడ రాజకుమారుడా కాదు, ఒక గొల్ల పిల్లాడు. ఆ పోని వయసు నిండింది రామచంద్రుడికి, ఒక 12 ఏళ్ల వయసు ఎంతో వచ్చింది. కానీ ఇక్కడ ఈయన వయసు ఎంత? కొన్ని నెలలే. అలాంటిది అక్కడ ఆయుధ శ్రమం పని, అదిగో ఎలా విలువిద్య అన్ని నేర్చుకున్నాడు. ఇక్కడ ఏమి అసలు 12 నెలల పిల్లాడు, సంవత్సరం పిల్లాడు ఏం ఆయుధాలు ఆ విలువిద్య నేర్చుకుంటాడండి ఆయన? అక్కడ వశిష్ఠాదుల వెంట వెళ్ళి కొంత ఏదో నేర్చుకున్నాడు అన్ని. విశ్వామిత్రుడి దగ్గర అస్త్రాలు పొందిన తర్వాత తాటకని, మారీచిని, సుబాహుణ్ణి నిరసించాడు. అదెల్లా పరువం నిర్వయంబుదర్కి మున్నే వాయాలు కాలాలుమా ఇరుక్కిరపడియంగు. అదెల్లా అక్కడ వయసు వచ్చిన తర్వాత ఇంత ప్రాక్టీస్ తోటి చేసినటువంటి కార్యాలు శత్రు నిరసనం. ఇక్కడ పరువం నిరంబుదర్కు ముందే వయసు ఇంకా నిండలేదు, చిన్న పిల్లాడు, రోజుల పిల్లాడు. పోతన తర్వాత ఏదో 1 సంవత్సరం వయసు ఎంతో శకటాసురుడు అయినప్పటికీ వాయాలు కాలాలు మా ఇరుక్కిరపడియంగు. ఆ శత్రు నిరసనం నోటితోటి, కాలాలు తిరువడితోటి చేసినటువంటి ప్రకారం ఇంగు. వాయాల్ ఒలియార్కు తాయారుం వేండా వాయిత్తు కాణం ఇవనై పోలే కాల్ కడియా నింపుకున్నాడు. వెరుంపురత్తిలే ఆలత్తి వజిక్క వేండుంబడి ఇరుక్కిరని అదుక్కు మేలే కన్గలం కోట్టుక్కాల్ పొరుక్కపోమో. ఎలా ఉన్నాయి అవి? అసలు ఒట్టినే హారతివ్వవలసినటువంటి, మంగళాశాసనం చేయవలసినటువంటి సౌందర్యం ఆ నేత్రాలది. ఇంకా పైగా ఆ కళ్ళ నిండా కోట్టుక్కాల్ పొరుక్కపోమో. కోట్టుక్కాలంటే మామిడి చెట్టు చిగురు ఉంటుంది చూసారు, అప్పుడే వేసిన నూతనమాగ పుష్పితమాగాయి. కోట్పుగయ్యావదు అంటే నూతనమాగ పుష్పితమాగాయి అంటే మామిడి పూతలాగా ఎర్రగా ఉన్నటువంటి నేత్రాలు అలా ఎర్రగా అయిపోయాయి. అదుకు మేల కందలం కొట్టుక్కాలు పొరుక్కుపోమా. నేత్రాలు చూస్తే ఇంకా సహించగలుగుతామా మనము? కోట్పుగయ్యావదు బాల చూతాదిగల అభినవమాన ఫలవత్తుక్కలాగవై. అది అప్పుడప్పుడే ఉన్నటువంటి లేత చిగురులో పోతో అది అలా ఎర్రగా ఉన్నటువంటి ఆ నేత్రాలు. ఉంతామరై కన్గల్ ఎలాంటి నేత్రాలు? రాఘవోర్హతి వైదేహిం ఎంగిరపడియే ఉనక్కు తగుదియాన కణ్. నీ యొక్క సౌందర్యానికి నీ నేత్ర సౌందర్యం సీతాపిరాటికి తగినటువంటిది. సీతాపిరాటి యొక్క నేత్ర సౌందర్యం నీ సౌందర్యానికి తగినటువంటిది అన్నట్లుగా తక్కత్తామరై కణ్యన్నక్కడవదిరే పయ్యవే నిలయ్యం. అయ్యో పయ్యవే నిలయ్యం అలా దుఃఖిస్తూ ఏడుస్తూ అడిక్క ఎన్ను అవల్ కోలయ్యడుతా కొట్టాలి అని ఆవిడ కర్రెత్తారు. అవల్ పార్తు నిన్ను కన్న నేరై విజావిడా నిற்பదు ఓలంబు వెడుప్పదాయ్ పేగణిత్తు నిన్న నిలయ్యం పేకణిత్తు నిన్న నిలయ్యం. ఆవిడ కర్రెత్తారు. ఆవిడని చూస్తూ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఉన్నాడు. శరీరం తెల్లబడిపోయింది. పేక్ అణిత్తు నిన్నలై అలాంటి ఆ స్థితిని అని ఒకటి. అన్నికే అంజి அவள் முகத்தை பார்த்து நிற்க செய்தே பின்பே கால் வாங்க கணசித்து மாட்டாதொழிவது ஊந்த நிற்க மாட்டாதொழிவதாய் தரையில் கால் பாவாதபடி போயிக்க அடியிட்டு கொண்டு நின்ன நிலை காணும். அது அவள் முகத்தை பார்த்து ఆవిడ ముఖాన్ని చూస్తూ ఏం చేశాడు ఈయన? ఆమెను చూసి కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఉన్నాడు. శరీరం తెల్లబడిపోయింది. ఆ ముఖాన్ని చూస్తూ ఉండగానే ఆ కాలు పోని పరిగెత్తి పారిపోయి వెళ్ళొచ్చు కదా, కానీ ఆ కాలు కొంచెం కూడా కలపడానికి కూడా శక్తి లేనట్లుగా ఉన్నాడు. ఎలా? కాలు పాద పడిపోయి ఊండని పిన్నే కాల్వాంగక్క కణిసిత్తు మాట్లాడొழிవదు. తల్లిని అలా ఏడుస్తూ చూశాడు కానీ పాపం ఒక్కడుగు కూడా వెనక్కి వేయటానికి ప్రయత్నం చేయలేదు. ఊండ నిర్కమాటాదొழிయం అలాని ఆ కాళ్ళు కదపలేడు, నిలబడను లేడు. భూమిపై కాళ్ళు అంటే ఏం చేస్తున్నాడు? అక్కడ స్థిరంగా నిలబడను లేడు. అలానే అక్కడి నుంచి కాలు తీసి ఇంకో అడుగు వేద్దామంటే చేత కావట్లేదు. ఇలా ఒక కాలుతోటి ఏం చేస్తున్నాడు?
ஊர்ந்த நிற்க மாட்டாதொழிவாய் தரையில் కాల్ పావాద పడిపోయి అడి ఇట్టుకొండు నిన్న నిలయ కాణుం. ఒక కాలు ఇలా లేపి కొంచెం కొంచెం కాళ్ళు ఇలా నేలకి రుద్దుతూ నిలబడి ఉన్నట్ట. పయ్య అంటే మెల్లిగా వందిత్యాది అచ్చయ్యలుగలయ్యన్నైనా లియా నిన్న అంటే తల్లి కర్ర తీసుకొని కొట్టడానికి భయపెడుతూ ఉంటే కన్నీళ్లు కారుస్తూ అక్కడే నిలబడిపోయాడు తప్ప ఏం చేయాలో తోచలేదు. కాలు తీసి పరిగెడదామంటే చేత కాలేదు. ఇలా నిలబడి కాలు నేలకి రాస్తూ ఏడుస్తూ నిలబడిపోయాడు భయంతో. అంటే అచ్చయ్యలుగలయ్యన్నైనా లియా నిన్న అలాంటి నీ యొక్క చేసితాలు నన్ను బాధిస్తూ ఉన్నాయ్యా అంటున్నారు ఆళ్వారు. உனக்கு ஆனால் தப்பியாகிலும் போகலாம், உனக்கானால் தப்பியாகிலும் போகலாம். அதுவும் ஒண்ணாதபடி పుక్కవిడం పుక్కు ఓடும் బిట్టు నలియా నిన్ననా. ఉనక్కానాలు నీకైతే తప్పించుకొనైనా వెళ్ళొచ్చు పోగలాం. அதுவும் ஒண்ணாதபடி పుక్కవిడం పుక్కు ఒడిం బిట్టు నలియా నిన్ననా. ఆనాడు ఉనక్కానాలు తప్పి ఆగిలం పోగలం. ఆనాడు మెమ్మ చేతి దెబ్బైతే నువ్వు తప్పించుకున్నావు కానీ అది వన్నాదపడి పుక్కవేయడం పుక్కు. కానీ నువ్వు చేసిన ఆ చేష్టితం మాత్రం నాలో చేరి నన్ను ఒకే రీతిగా బాధిస్తూ ఉన్నాయ్యా. పయ్యవే నిలయ్యం వందు ఎన్నెంజయ్యురుక్కుం ఎన్నై ఓరడి పోగబట్టాదే కాల్ కట్ట నిన్నది ఎంగిరారు. నీ ఆ స్థితి నాకు ఒక్క అడుగు కూడా వేయటానికి లేనటువంటి స్థితిని కలుగజేసిందయ్యా. నెంజై ఉరుక్కుం ఎవరి నెంజిలే అడి ఎట్టపడి ఈయన యొక్క మనస్సులో ఊనికగా చేరుకున్నటువంటి ప్రకారం. ఉరుక్కుం మొదల్ నెంజై ఉరుక్క ఒడి ఇట్టదు. మొదల్ నెంజై ఉరుక్క ఒడి ఇట్టదు. అసలు మనసు అనేదే లేకుండా కరిగించేస్తూ ఉన్నాయ్యా నీ యొక్క చేష్టితాలు. నీవు చేసినటువంటి ఆనాడు నీ తల్లి ఎదురుగా నువ్వు చేసినటువంటి ఆ చేష్టితాలు నా మనసులో చేరి నువ్వైనా మీ అమ్మ చేతిలో దెబ్బని తినకుండా తప్పించుకున్నావేమో కానీ ఆ చేష్టితం మాత్రం నా మనసులో చేరి నన్ను విడిచిపెట్టకుండా నన్ను బాధిస్తూ ఉన్నది, నా మనసును నీరు చేసేస్తూ ఉన్నది అంటున్నారు ఆళ్వార్ ఈ పాసురంలో. పయ్యం పూంకుழல் பேயு முறை உண்ட பிள்ளை தேத்தமும் பேரந்தோது சேடிரா செய்ய பாதம் வன்னால் செய்தனின் சிறு சேவகமும் நெய்யுண் வார்த்தையுள் அன்னை கோல் கொள்ள நீயும் தாமரை கண்கள் நீர் மல்கா பையவே நிலையும் வந்து என் நெஞ்சை உருக்குங்களே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்யத் திருவடிகளே சரணம். ஓம்